చాలా మందికి డౌట్స్ ఉండిపోయినాయి. ఈవెన్ నాన్ స్టాప్ తర్వాత కూడా ఎక్కడ బయట పబ్లిక్ గా కనిపించలేదు. ఈ రోజు మా ముందు ప్రత్యక్షమయ్యావు కాబట్టి అసలు ఏం జరుగుతుంది బ్రో లైఫ్ లో? లైవ్ వచ్చానంటే ఒక పర్పస్తో రావాలి. సరదాగా లైవ్ రావడం నాకు ఎందుకో అంత ఎక్కదు. ఈ అబద్ధపు ప్రపంచంలో ఉండలేకపోతున్న ఇండస్ట్రీలో కూడా ఎలా ఉంటారంటే నేను ఎప్పుడు తొక్కేయాలా, ఎప్పుడు వాళ్ళే ఎదగాలి, వేరే వాళ్ళని తొక్కేయాలి. బట్ బిహైండ్ ది కెమెరాస్ దే టాక్ సో మచ్ షిట్. అండ్ అంటే అంతే ఇంతే అని డిసైడ్ అవ్వడం రీజన్ ఏంటి? బైక్ వచ్చి ఆడిషన్ ఇచ్చాడంటే ఇప్పుడు నేను నా కార్లో, నేను ఓన్ కార్లో అట్లా వెళ్తున్నప్పుడంతా చెక్ పోస్ట్ చూసినప్పుడంతా నవ్వుకున్నాను. బన్ను ముక్కలు లేకపోతే పానీపూరి తినేస్తుండే ఆకలికి. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించినప్పుడు నేను చేసిన స్ట్రగులే కదా. ఇప్పుడు ఒక డిఫరెంట్ అఖిల్ చూస్తున్నాం. మెచ్యూరిటీ, సెటిల్డ్ గా, సైలెంట్ గా. ఐ థింక్ సో పీపుల్ విల్ టీచ్ యూ ఎ గుడ్ లెసన్ ఇన్ లైఫ్ ఫర్ షూర్. ఫ్రెండ్షిప్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆ భయం వచ్చేసింది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి మెయిన్ థింగ్. నెక్స్ట్ ఏం పెంటబెట్టబోతున్నారు వీళ్ళు లైఫ్లో, వీళ్ళు ఎట్లా మన చైల్డ్హుడ్ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఐ థింక్ సో వాళ్ళే బెస్ట్. కానీ ఇప్పుడు ఎవరితో కనిపించుకున్నా ఓన్లీ తేజుతో మాత్రమే కనిపించడానికి రీజన్. రెగ్యులర్గా తేజుని కలిసేది ఏం లేదు. తేజు దాని తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత నా బర్త్డే రోజు వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఐ వాజ్ షాక్. బట్ నేను ఒకటి విన్నా, మీరు డిప్రెషన్ ఉన్న టైంలో తేజు చాలా మోటివేట్ చేసింది మిమ్మల్ని. అందరూ ఉన్నారంటే ఉన్నారు అంతే. అసలు ఈ అఖిల్కి సోహెల్కి ఏమైంది? ది థింగ్ ఇస్ ఎవ్రీ డే కలవాలంటే కుదరదు. ఐ డోంట్ లైక్ టు బీ విత్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆల్ ది టైమ్. నేను ఒక స్టోరీ చూసా, మీరు ఏదో స్టోరీ పెట్టిన తర్వాత సోహెల్ అని రిప్లై ఇస్తా, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ అఖి. నువ్వు ఎన్ని చేసినా నాకు నీ మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది. కరెక్ట్ సెంటెన్స్ చదివే బ్రో. అసలు దీంట్లో కొంచెం కూడా మసాలా యాడ్ చేయకుండా కరెక్ట్ చెప్పాడు. అది ఏం లేదు అంటే సమ్వేర్ లైక్ దాట్. అంటే మనోడు ఒక్కొక్కసారి కొన్ని చేస్తుంటాడు అట్లా. లేని దాన్ని నేను ఎందుకు సృష్టించాలి? అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కాదు. సో ఈవెన్ మోనాల్ కూడా అడుగుతున్నారు అందరూ, ఏమైంది, ఎందుకు కలవట్లేదు, ఏంటి? ఓకే, ఇట్లా వేసేసినామంటే పెళ్ళి అని వస్తారు ఇంకేకంగా. వచ్చేటోళ్ళంతా అఖిలవాడు అని అడుగుతున్నాడు. నాకు ఎవరు రాకుండా నీకు మోనాలు ఉన్నారు కదా అంటారు. బిగ్ బాస్ అనేది మీ లైఫ్లో వరమో శాపమో బ్రో? వరం. ఒకవేళ మళ్ళీ ఛాన్సెస్, థర్డ్ ఛాన్స్. కానీ బీబీ జోడీలో విన్నర్ అవుతాడు అనుకున్న టైంలో బయటకు వచ్చేందుకు నాకు కడుపుకి ఇక్కడ స్వెల్లింగ్ అయింది. తేజుది ఒక లెఫ్ట్ ఉంటుంది, లెఫ్ట్ ఇచ్చినప్పుడు కాలు దాకింది, బ్రేక్ అయిపోయింది. అండ్ పస్ కారుతూనే ఉండే బ్లడ్. ఆ పెయిన్తో కూడా డ్యాన్స్ ఆడా నేను. డి తర్వాత మళ్ళీ ఒక 4 months గ్యాప్ తర్వాత నవభారతం అనే ఒక నాలెడ్జ్ ఉండే ఒక షోని తీసుకోవడానికి రీజన్ ఏంటి బ్రో? ఫస్ట్ నాకు ఆ షోకి అప్రోచ్ అయినప్పుడు నేను వాళ్ళని అడిగిన క్వశ్చన్ వై మీ. సో వాళ్ళు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఆ షో చేసిన తర్వాత నాకెంత నాలెడ్జ్ వచ్చిందంటే, ఇన్ని స్కీమ్స్ ఉన్నాయా, ఇంత నడుస్తుందా మన వరల్డ్లో, మనకు తెలియదే అని చెప్పి నాకు ఆ పేపర్లు చదువుతున్నప్పుడు నా నాలెడ్జ్ వచ్చింది. ఫాదర్కి ఎలా ఉంది బ్రో? ఇప్పుడు కూడా అమ్నేషియా స్టేజ్లో ఉన్నాడు. ఓకే, అంటే ఫిజికలీ రికవర్డ్, మెంటలీ చూడలే ఫస్ట్ టైం. బెస్ట్. ఇది ఒక చండాలమైన స్టోరీ. ఫ్రెండ్స్ అంటేనే ఇప్పుడు దండవరం ఆయన
హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ అఖిల్ సార్థక్. సో లైఫ్లో చాలామందికి సెకండ్ ఛాన్స్ చాలా తక్కువ సందర్భాల్లో వస్తుంది. అలాంటిది అఖిల్ గారికి సెకండ్ ఛాన్స్ వచ్చి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నారా లేదా? ఈ గ్యాప్లో ఒక 4 months బ్రేక్ తీసుకున్న తర్వాత అందరూ అనుకుంటున్న మాట, ఏమైపోయారు, ఏం చేస్తున్నారు, ఇండస్ట్రీని వదిలేసారా, ఎక్కడ పార్టీస్లో కనిపించట్లేదు, వాళ్ళ సీజన్ ఫ్రెండ్స్తో కూడా కనిపించట్లేదు, అసలు అఖిల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఇంటర్వ్యూలో మొత్తం క్లారిటీగా తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ ధనుష్. బ్రో చాలా బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే చాలా రోజుల తర్వాత ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years ఇంటర్వ్యూ ఇవ్వడం, మనం కలవడం కాకుండా ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా చాలా రోజుల తర్వాత. చాలా రేర్. బట్ చాలా మందికి డౌట్స్ ఉండిపోయినాయి. ఈవెన్ నాన్ స్టాప్ తర్వాత కూడా ఎక్కడ బయట పబ్లిక్ గా కనిపించలేదు. ఇదివరకు అట్లా ఇన్స్టాగ్రామ్ లైవ్స్ కి రావట్లేదు, యూట్యూబ్ లో కనిపించట్లేదు, ఛానల్ ఇన్యాక్టివ్ లో ఉంది. అసలు ఎక్కడున్నాడో ఏంటో ఎవ్వరికి అర్థం కాని సందర్భాల్లో ఈరోజు మా ముందు ప్రత్యక్షమయ్యావు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది బ్రో లైఫ్లో? ఏం లేదు ధనుష్, లైక్ టు బీ వెరీ ఆనెస్ట్, నేను ప్రైవేట్ పెట్టుకున్నా లైఫ్ని. ఇన్యాక్టివ్ అంటే యూట్యూబ్లో ఇన్యాక్టివ్ లేను, బట్ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉన్నా. బట్ లైవ్స్ అఫ్కోర్స్ నేను రావట్లేను. లైవ్ వచ్చానంటే ఒక పర్పస్తో రావాలి. సరదాగా లైవ్ రావడం నాకు ఎందుకో అంత ఎక్కదు, టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఇంటరాక్షన్ నేను ఒక్కొక్కసారి పెడతా Q&A, దానికి ఇంటరాక్షన్ ఇస్తా, బట్ నాట్ రెగ్యులర్లీ, బట్ వెరీ రేర్లీ. లైక్ అండ్ యూట్యూబ్ ఏంటంటే, యూట్యూబ్ టు బి వెరీ ఆనెస్ట్ నేను ఆపేసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది అనుకుంటా, 2.5 years, 2 years అవుతుంది యూట్యూబ్. అంటే మనకి యూట్యూబ్ మీద నాకు ఎక్కువ నా ఇంటి టూర్, లేకపోతే వాట్స్ ఇన్ మై బ్యాగ్ అవి ఇవి చూపించడం, లేకపోతే ఐ డోంట్ వాంట్ డూ ఇట్. ఐ వాంట్ టు కీప్ ఇట్ లిటిల్ ప్రైవేట్. స్టార్ట్ చేశారు, నన్ను స్టార్ట్ చేయించారు. ఆ మూమెంట్లో బయటికి రాగానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఐ హార్డ్లీ హ్యావ్ 7 or 8 videos ఇన్ మై యూట్యూబ్ ఛానల్ విత్ ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ ఒక ఎంత ఉండొచ్చు నాకు తెలిసిన వరకు ఒక 1.5 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతే 7 videos ఆపేసా. అంటే ఐ డోంట్ నో, అంటే ఐ ఫెల్ట్ యూట్యూబ్ ఈజ్ నాట్ లైఫ్, టు బి వెరీ ఆనెస్ట్. అంటే నాకు కాదు, నా పర్స్పెక్టివ్ గోల్స్ వేరే ఉన్నాయి. సో సమ్వేర్ నాకు యూట్యూబ్తో చేస్తూ రెవెన్యూని సంపాదించుకోవచ్చు, బట్ నా అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ ఇన్ అ గుడ్ వే ఫర్ మీ అని చెప్పి నేను ఆపేసిన అంతే. కానీ ఒక టైంలో నేను ఒక పోస్ట్ చూసేవారు, ఇప్పుడు గుర్తులేదు కానీ, ఈ అబద్ధపు ప్రపంచంలో ఉండలేకపోతున్నా, నేను కొన్ని రోజులు బ్రేక్ అనుకుంటున్నా, సంథింగ్ ఏదో పెద్ద లెంత్, చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది దానికి. లైక్ టు బి వెరీ ఆనెస్ట్, అది ఎందుకు పెట్టాను అంటే, ఐ హార్డ్లీ బిలీవ్ ఏంటంటే, పీపుల్ ఇన్ యువర్ లైఫ్ దే కమ్ అండ్ గో ఆబ్వియస్లీ, బట్ ఇండస్ట్రీలో కూడా ఎలా ఉంటారంటే, నేను ఎప్పుడు తొక్కేయాలా, ఎప్పుడు వాళ్ళే ఎదగాలి, వేరే వాళ్ళని తొక్కేయాలి అని చెప్పి నా క్లోజ్ వన్స్ ఉండే. సో సమ్వేర్ లైక్ దాట్ ఐ ఫెల్ట్ సమ్వేర్ లైక్ ఇదంతా ఫేక్ వరల్డ్, యూనో. ది పీపుల్ ఉట్టి కెమెరాస్ ముంగడ దే యాక్ట్ సో గుడ్, బట్ బిహైండ్ ది కెమెరాస్ దే టాక్ సో మచ్ షిట్ అండ్ యూనో దే ఆర్ నాట్ దట్ రియల్ పర్సన్ ఐ ఫీల్. సో అక్కడ అందుకని ఆ స్టేటస్ పెట్టేసి ఐ టుక్ బ్రేక్ యాక్చువల్లీ. ఒక 10 days అనుకుంటా నేను ఇన్స్టాగ్రామ్ నుంచి దూరం ఉండే ఫర్ పీస్. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ 10 days నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఎవరెవరు అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్, ప్లీజ్ కమ్ టు ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ రండి, మీరు ఏదో ఒక పోస్ట్ పెడుతుండండి అని చెప్పి. బట్ మళ్ళీ ప్రెషర్ అయ్యి కొంచెం మా ఫ్యామిలీ నుంచి కూడా, ఫ్రెండ్స్ నుంచి కూడా, యూ నీడ్ టు కమ్ బ్యాక్ అంటే ఐ వాజ్ లైక్ ఓకే, ఐమ్ బ్యాక్. అంత పీస్ కోసం చూసుకోవడానికి అసలు ఏం జరిగింది బ్రో? దేనివల్ల రియలైజేషన్ పాయింట్ నాకు వద్దు ఇంకా ఇదేమి అంటే ఇంతే అని డిసైడ్ అవ్వడం రీజన్ ఏంటి? అంటే ఇండస్ట్రీ అంతే ఇంతే కాదు, కొంతమంది ఉన్నారు అంతే, టు బి వెరీ ఆనెస్ట్. అంటే సమ్వేర్ ఐ ఫెల్ట్ బిట్రేయింగ్ ఏ పర్సన్ ఇస్ టూ బ్యాడ్. అంటే నీ ముందు ఒకలాగుండి వెనకాల ఒకలాగుండి, ఐ డోంట్ లైక్ ఇట్. ఐఎమ్ వెరీ ఓపెన్ బుక్. లైక్ నేను ముందేం మాట్లాడుతున్నా నా బ్రెయిన్లో అదే నడుస్తుంటేనే మాట్లాడతా. అంటే ఇక్కడ ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం ఐ డోంట్ నో. సో సమ్వేర్ లైక్ దట్ ఐ ఫెల్ట్ కొంచెం బిట్రేడ్ బై ఫ్యూ పీపుల్ ఇన్ మై లైఫ్. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో చూడడం కూడా నచ్చలేదు. అంటే రావడం, యాక్టివ్ ఉండడం కూడా సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ డోంట్ నో, ఐ షుడ్ నాట్ సే దిస్ లైక్ ఎవ్రీ వన్ ఇస్ ఫేక్, బట్ నాకు ఆ మూమెంట్లో అనిపించింది, యూనో, ఐ థింక్ సో కొంచెం బ్రేక్ తీసుకుందాం, ఇది సో మచ్ ఆఫ్ స్ట్రెస్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో యూ గెట్ కంటిన్యూస్లీ మెసేజెస్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్ అనేది. అది నా మెంటల్ హెల్త్కి చాలా దెబ్బతింటుండే. లైక్ నాకు మెంటలీ వాజ్ గెటింగ్ వీక్. లైక్ నేను ఇంత చేసిన తర్వాత కూడా నేను ఏం చేయలేనంత ఫీలింగ్ స్టార్ట్ అయింది నాకే. దెన్ ఐ సాట్ అండ్ ఐ రియలైజ్ లైక్
నేను ఏం చేయలేదు అయిన రోజులు, ఇక్కడ దాకా వచ్చానంటే ఎలా అది నేను కూర్చుని ఆలోచించిన ప్రాసెస్ పట్టింది. నేను కూడా ఒక పాయింట్కి అవును నేను కూడా ఏం చేయలేదు అన్న ఫీలింగ్ డెఫినెట్లీ ఉండే. అండ్ పీపుల్ మైట్ థింక్ ఎవ్రీథింగ్ చాలా ఈజీగా వచ్చిందని చెప్పి, బట్ ఇట్ వాస్ సో డిఫికల్ట్. అంటే 2012 ఐ స్టార్టెడ్ మై జర్నీ, ఇట్స్ 2024, ఆల్మోస్ట్ 12 years. సో నాకు చాలా కష్టమైంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ మై జర్నీ వాజ్ సో డిఫికల్ట్ ఫర్ మీ. నాకు మా ఇంట్లో నుంచి కూడా సపోర్ట్ ఎలా ఉండే అంటే దే వర్ డౌట్ఫుల్, ఇండస్ట్రీ వోంట్ వర్క్ అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్లో గొడవలు ఉండే, డెఫినెట్లీ ఉండే. అందరి ఇంట్లో అదే ఉంటుంది కదా, లైక్ ఇండస్ట్రీ నువ్వు వెళ్తున్నావు అంటే ఇట్ వోంట్ బీ గుడ్, దట్స్ నాట్ గుడ్ ఇండస్ట్రీ అని చెప్పి అంటారు. సో ఇండస్ట్రీ ఆల్మోస్ట్ నాకు వచ్చి 12 years అవుతుంది. అండ్ ఇట్ వాస్ ఎ వెరీ టఫ్ జర్నీ టు బీ వెరీ ఆనెస్ట్. అంటే మై ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ వేర్ ఆల్సో అంటే ఎలా ఉండే అంటే నువ్వు చేయగలుగుతావు అని చెప్తుండే, కానీ బిహైండ్ మీ దే వుడ్ లైక్ చేయగలుగుతాడా లేదా అని చెప్పి ఒక భయం డెఫినెట్లీ ఉండే. అండ్ నేను ఇచ్చిన ఆడిషన్స్ 2-3 ఆడిషన్స్ కూడా కాదు ధనుష్, లైక్ ఇదే శ్రీనగర్ కాలనీలో నేను తిరుగుతుండే. ఐ స్టిల్ బిలీవ్ ఈ రోడ్స్ వెళ్తున్నప్పుడు అంతా నా డ్రైవర్కి చెప్తుండే లైక్ ఈ లేన్లకు నేను వస్తుండే. దే యూస్ టు జస్ట్ టేర్ మై ఫోటో, ఇట్లా చింపేసి పడేస్తుండే డస్ట్బిన్లో ఆ టైంలో, బికాజ్ ఐ వాజ్ నాట్ ఫిట్, ఐ వాజ్ నాట్ గుడ్ లుకింగ్ టు బీ వెరీ ఆనెస్ట్. అండ్ ప్రతి వాళ్ళు ఆడిషన్కి వెళ్ళినప్పుడు అంతా ఒకటే చెప్తుండే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. అంటే వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటే ఎలా అంటే గ్రూమ్ యువర్ సెల్ఫ్, గో టు జిమ్, మేక్ బాడీ, ఐ థింక్ సో యూ నీడ్ టు హ్యావ్ దట్ లుక్. అప్పుడు స్టార్ట్ చేశాను నేను, ఆల్మోస్ట్ లైక్ 2016లో స్టార్ట్ చేశాను జిమ్మింగ్ అండ్ ఆల్. దట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ ఇండస్ట్రీలో రావడం అండ్ ఆపర్చునిటీస్ రావడం, సీరియల్స్ చేసుకుంటూ 6 సీరియల్స్ చేసిన తర్వాత బిగ్ బాస్ రావడం. దాని ముందు మోడలింగ్ ఒక 1 year చేసి వదిలేసిన, బికాజ్ ఇట్ వాస్ నాట్ కప్ ఆఫ్ మై టీ. అండ్ సమ్వేర్ ఐ ఫెల్ట్ మోడలింగ్ వద్దు, సీరియల్స్ చేద్దాం, సీరియల్స్ నుంచి బిగ్ బాస్కి వెళ్దాం అని ఒక ప్లానింగ్ స్టార్ట్ చేసుకున్నా, ఇట్లా దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. సో అలానే అకార్డింగ్లీ నేను ఏం ప్లాన్ వేసుకున్నానో అదే జరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఆఫ్టర్ బిగ్ బాస్ అయితే రియాలిటీ షోస్ చేయాలి మళ్ళీ అని చెప్పి నేను వెంటనే డీకి వెళ్ళా. దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఓటీటీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ డీకి వెళ్ళా. దాని తర్వాత మళ్ళీ బీబీ జోడీ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ నాకు గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఐఎమ్ డూయింగ్ దిస్ నవభారతం నౌ. సో కాన్స్టెంట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈస్ టేకింగ్ మీ 6 months టు, అంటే నేను ఉన్నాను అంటే ఆ కష్టం అనేది నాకు తెలుసు. నేను ఐ యూస్ టు ట్రావెల్ ఇన్ బస్ అండ్ కమ్ నేను పాత ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా, లైక్ 2 బస్సులు మారి వస్తుండే నేను మా ఇంటి దగ్గర నుంచి, కాపరా నుంచి జూబ్లీహిల్స్ రావాలంటే ఒక ఇంటర్వ్యూ కన్నా. అండ్ ఆడిషన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి గమనిస్తుండే బయటకు వచ్చి, కార్లు వచ్చాడా బైక్లు వచ్చాడా అని చెప్పి కంపల్సరీ చూస్తుండే. అలాంటిది ఒక్కసారి నాకు అది ఫేస్ అయిన తర్వాత నేను మా ఫ్రెండ్కి చెప్పాను అనమాట, ఇలా చూశారు, నేను చూశాను, ఇలా కార్లు వచ్చా బైక్లు వచ్చా అని అడిగారు నన్ను అని. సో మై ఫ్రెండ్ వాజ్ లైక్ నేను ఉన్నా కదా నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి తన కార్ వేసుకుని వచ్చి నా బయటనే వెయిట్ చేసి నా ఆడిషన్ అయిపోయే వరకు, దెన్ ఐ యూస్ టు గెట్ ఇన్ టు ది కార్. లేకపోతే తీసుకోకపోతుండే. బైక్ మీద వచ్చి ఆడిషన్ ఇచ్చాడంటే ఐ డోంట్ నో, అంటే వాల్యూ అనేది లేకుండే ఆ టైంలో. ఇప్పుడు ఐ థింక్ సో బికాస్ ఆఫ్ మోర్ టాలెంట్ ఇప్పుడు చూస్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా సమ్వేర్ ఉండొచ్చు అది, లైక్ ఐ డోంట్ నో. అండ్ అవన్నీ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చా. అండ్ ఇప్పుడు నేను ఒకసారి వన్స్ ఐ టర్న్ బ్యాక్ అనేసి నేను ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నా, చౌరస్తా దగ్గర నించుని. ఇప్పుడు నేను నా కార్లో, నేను ఓన్ కార్లో అట్లా వెళ్తున్నప్పుడంతా ఆ చెక్ పోస్ట్ చూసినప్పుడంతా నవ్వుకుంటూ ఉన్నా. లైక్ ఐ యూస్ టు వెయిట్ ఇయర్, మాస్క్ పెట్టుకుని షేరింగ్ ఆటోలో ముందు సీట్లో కూర్చొని ఎక్కి, మా డాడీ ఇచ్చిన 100 రూపాయలు ఎలా ఖర్చు, ఒక్క రోజులో 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఈ 100నే నీకు ఏం చేస్తావు చేసుకో అన్నప్పుడు బస్సులు 2 మారి రావడానికి 30 రూపీస్, మళ్ళీ ఇక్కడ షేరింగ్ ఆటో 10 రూపీస్ జూబ్లీ ఫిలిం నగర్ దాకా వెళ్ళడానికి, మళ్ళీ రివర్స్. సో 40 అట్లా అయిపోతుండే. 80 రూపీస్ యూస్ టు హ్యావ్ సమ్ బిస్కెట్స్, బన్ ముక్కలు, లేకపోతే పానీపూరి తినేస్తుండే ఆకలికి. ఇవన్నీ ఫేస్ చేసి వచ్చా. అండ్ సమ్వేర్ ఆ టైంలో నాకు అది స్ట్రగుల్ అనిపించలేదు, టు బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించినప్పుడు నేను చేసిన స్ట్రగులే కదా అన్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఐ డోంట్ నో, ఐ మీన్ ఇంకెంత స్ట్రగుల్ పడితే అది స్ట్రగుల్ అంటారు నాకు తెలియదు. బట్ ఫర్ మీ ఈ టైంలో వెన్ ఐ టర్న్ బ్యాక్ అనేసి అవంతా స్ట్రగులే నాకు. కానీ ఇంత చేసిన తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఇంత బిజీగా ఉన్నా కూడా సమ్వేర్ ఎక్కడో ఆడియన్స్లో కానీ మిగతా వాళ్ళందరికి కానీ అట్లా అసలు ఏంటి ఏం చేయట్లేదు, బిగ్ బాస్లో అంత క్రేజ్ వచ్చి ఇప్పుడు ఎందుకు అంత ఖాళీగా కూర్చున్నాడు అన్న పాయింట్ వస్తుంది. ఎందుకు అవుట్ ఆఫ్ లవ్ ఖాళీగా ఎక్కడ కూర్చోలేదు, టు బి వెరీ ఆనెస్ట్. అండ్ నాకు ఎప్పుడు ఈ థాట్స్ నాకు మెసేజెస్ అన్నా లేకపోతే పబ్లిక్ నుంచి ఎప్పుడు రాలేదు, లైక్ నువ్వు ఖాళీగా కూర్చున్నావు అని చెప్పి. బికాస్ ఐఎమ్ ఆల్వేస్ విజిబుల్ ఆన్ షోస్, టీవీలో ఎప్పుడు కనబడుతుండే. అండ్ కనబడకపోతే నాకే డిప్రెషన్ అది.
లైక్ నేను 3-4 months నేను టీవీలో నేనే కనబడకపోయినాను అనుకో, నేనే మెంటల్ ఎక్కిపోతా. అది జనాలు చెప్తున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, దానికన్నా నాకు 100 times ఇంకెక్కువ అనిపిస్తుంది. లైక్ ఎందుకు కనబడట్లే నేను, నాకేంది, లైక్ యూనో వై am I గోయింగ్ డౌన్, ఇన్ విచ్ రీజన్స్ ఐమ్ గోయింగ్ డౌన్ అన్న ఆలోచిస్తా. అండ్ సమ్వేర్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ back-to-back షోస్. అండ్ ఐ కెనాట్ సే ఐఎమ్ ఎ బిజీ ఆర్టిస్ట్ టు బి వెరీ ఆనెస్ట్. నేను షోస్ చేస్తుంది ఇప్పుడు జీ తెలుగులో ఒక షో చేస్తుంది, ఇట్స్ గోనా రన్ టిల్ February, March. సో ఆల్మోస్ట్ నవంబర్లో స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 5 months 6 months ప్రాజెక్ట్ నేను చేసేటోని. సో ఐఎమ్ హ్యాపీ విత్ నేను షూటింగ్ బిజీగా ఉండే, ఐ గాట్ మై ఎర్నింగ్స్. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, ఏ ఎర్నింగ్స్ అయినా నేను మిస్యూజ్ చేయలేదు, అన్నీ సేఫ్ సైడ్లో పెట్టేసిన. అంటే ఇప్పుడు నేను ఇన్ కేస్ నాకు ప్రాజెక్ట్స్ లేవు ఒక 6 months అనుకోండి, అది రావద్దు, లేకపోయినా కూడా ఆ బ్యాకప్ ప్లాన్ నాకు ఉంది. బ్యాకప్ లేకుండా నేను ఉండలేను టు బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు నేను ఇంట్లోకి నుంచి వచ్చేసి కూడా 1 year అవుతుంది. నేను 1 year ముందు నేను ఇంట్లోకి నుంచి బయటకు వస్తున్నానంటే ఐ థాట్ అబౌట్ బ్యాకప్, నా దగ్గర ఎంత ఉంది. ఇప్పుడు నేను 1 year పని చేయలేకపోయినాను అనుకో, నేను 1 year రెంట్ కట్టుకునేంత డబ్బులు ఉందా, నా లోన్లు కట్టుకునేంత డబ్బులు ఉందా అని చెప్పి చూసుకుని బయటకు వచ్చాను. ఇట్ వాస్ వెరీ హార్డ్. పీపుల్ మైట్ థింక్ ఈజీగా లైక్ అరే ఏంటి చేయట్లేదు జాబ్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ అతనికి సడన్గా జాబ్ పోయింది అనుకో, వెంటనే జాబ్ దొరకదు కదా, ఆయనకు కూడా టైం పడుతుంది. అండ్ మాది ఒకటే కాన్స్టెంట్ జాబ్ కాదు ధనుష్. ఇట్స్ లైక్ గో అంటే వీ నీడ్ టు రన్ ఎవ్రీ డే. ఇప్పుడు ఒకటి అయిపోయిందా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి దాన్ని కురుకుతూనే ఉండాలి. ఈ నెక్స్ట్ ఏంటి కోసం నాకు చాలా చిరాకు వస్తుంది అసలు. ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఏంటి ఎక్కడ కలిసిన, ఇప్పుడు ఈ షో చేస్తున్నానా బ్రో నెక్స్ట్ ఏంటి, అది షో చూడు బ్రో కంప్లీట్ అవ్వనది, దాని తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ ఏంటి. బట్ ఇన్ దిస్ జనరేషన్ ఐ డోంట్ నో, ఎవ్రీ వన్ ఇస్ లైక్ నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఇవ్వట్లేదని వాళ్ళ క్వశ్చన్. అంటే ఎక్స్పెక్ట్ చేసింది నేను ఇవ్వట్లేదని కాకుండా టు బి వెరీ ఆనెస్ట్ ధనుష్, అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మూవీస్. అవును, ఈవెన్ మీరు కూడా బయటకు వచ్చిన తర్వాత మూవీస్ నాకు మూవీస్ వచ్చాయి, నేను రాలేదనిలే. కానీ వచ్చిన మూవీస్ ఎలా ఉన్నాయంటే బి గ్రేడ్, లేకపోతే ఓవర్ లవ్ స్టోరీస్. నా ఫ్యామిలీ ఆడియన్స్, నా ఆడియన్స్ అవి చూడరు. సో నేను చూసి ఉండాలి, నేను డబ్బులు కొప్పుకొని ఏదో సినిమా చేయొచ్చు, కానీ నేను చేయలేదు అది. ఎందుకంటే ఒక్కసారి ఒక సినిమా రిలీజ్ అయింది అనుకో, దే విల్ జడ్జ్ యూ దట్ ఓన్లీ. ఫస్ట్ సినిమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు లేట్ అయినా పర్లేదు, ఐ టేక్ టైం. నాకు శ్రీకాంత్ అన్న ఒకటే చెప్పాడు, నువ్వు ఎంత లేట్ చేసినా అసలు బాధపడకు, భయపడకు, లేట్ అయినా పర్లేదు, ఒక మంచి సినిమాతో రా, తొందరపడి సినిమాలు చేయకు, ఒకటి అట్లా చేయకు. చూజ్ వాట్ ఎవర్ యూ చూసింగ్ ఎ స్క్రిప్ట్, కూర్చో కరెక్టా అని స్క్రిప్ట్ చేయొచ్చా అని చెప్పి, అప్పుడే చేయలేకపోతే చేయకు. కానీ ఈ గ్యాప్ ఇట్లా షోస్లో అట్లా కనిపిస్తూ ఉంటే, షోస్లో కనబడుతున్నాను ఎందుకంటే జనాలకి అట్లీస్ట్ నేను షోస్లోనే కనబడుతున్నా కదా, యూనో ఈజ్ దేర్, ఈజ్ డూయింగ్ సంథింగ్. నేను గెస్ట్కి వెళ్ళి సాంగ్స్ పాడిన రోజులు కూడా ఉన్నాయి, లైక్ యూనో అండ్ హైలైట్ ఏ షోకి వెళ్ళినా లైక్ షుడ్ సింగ్ సాంగ్ అండ్ కమ్. అండ్ ఏదో నాకేం వాల్యూ లేదని కాదు, ఆ షో చేసిన తర్వాత నేను చేసిన పర్ఫార్మెన్స్ ఐ థింక్ సో లోనే వెళ్తుంది మొత్తం. ఎక్కడ చూసినా అవే వీడియోస్ కనబడతాయి నాకు, ఈ డిడ్ అని చెప్పి. సో సమ్వేర్ ఐఎమ్ హ్యాపీ విత్ స్మాల్ థింగ్స్. అంటే ఏదో పెద్ద సాధించాలని కాకుండా ఈ చిన్న దాంట్లో నేను ఆనందాన్ని ఎత్తుక్కుంటా అంతే. కానీ ఇంత సైలెంట్, ఇంత సెటిల్డ్ అయిపోవడానికి ఆ పాయింట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఆఫ్టర్ ఓటీటీ యాజ్ ఎ పర్సన్ ఐ హ్యావ్ చేంజ్డ్ అ లాట్. I became very silent, I became settled. ఒక క్లారిటీ వస్తుంది కదా లైఫ్ మీద, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్ టు డూ. ఐ థింక్ సో ఆఫ్టర్ ఓటీటీ మీటింగ్ పీపుల్ విల్ చేంజ్ యూ ఆఫ్ కోర్స్. అండ్ ఓటీటీలో నేను కలిసిన తర్వాత కొంతమందిని అండ్ అక్కడ డిబేట్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్ మీ యాజ్ అ పర్సన్ సో మచ్. అండ్ అంటే ఇప్పుడు ఎవరైనా గట్టిగా అరిచారు అనుకో ధనుష్, ఐ కెనాట్ స్టే దేర్, ఐ జస్ట్ వాక్అవుట్. ఇప్పుడు నాకు అంత గట్టిగా అరిచేంత ఓపిక లేదు వాళ్ళ మీద టు బి వెరీ ఆనెస్ట్. ఇప్పుడు అరిస్తే నాకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు చెప్పండి, నేను డెఫినెట్లీ అరుస్తా, కానీ ఉట్టిగా ఎందుకు అరవాలి, నేను నా ఎనర్జీ లూజ్ చేసుకుంటున్నాను. అండ్ సమ్వేర్ ఐ బిలీవ్ ఇన్ దిస్ ఎనర్జీస్. అంటే నువ్వు ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎదుటి పర్సన్ పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ అని నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే నువ్వు మాట్లాడుతున్న 2 నిమిషాల్లోన ఆ ఎనర్జీస్ నీకు డెఫినెట్లీ తెలుస్తాయి. అండ్ సమ్వేర్ లైక్ దట్ ఐ బికేమ్ దట్ ఎనర్జీ పర్సన్. అంటే ఎక్కడన్నా బ్యాడ్ ఎనర్జీ ఉందనుకో నేను ఉండలేకపోతున్నాను. ఐ థింక్ సో బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మెడిటేషన్ ఐమ్ డూయింగ్ అండ్ పీస్ నేను కోరుకుంటున్నందుకు. ఐ థింక్ సో బికాస్ ఆఫ్ దాట్. నీ లైఫ్ స్టైల్ ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు? లైఫ్ స్టైల్ బీస్ట్ లా తయారైపోయాడు బ్రో. ఏం లైక్ టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు లీనింగ్ లో ఉన్నా నేను. ఏం లేదు ధనుష్, టు బి వెరీ ఆనెస్ట్. అంటే
మార్నింగ్ ఎవ్రీడే కంపల్సరీ జిమ్ అనేది నేను ఇట్స్ మై డైలీ రొటీన్. నువ్వు నీళ్ళలో తాగుతూ నేను జిమ్కి కంపల్సరీ వెళ్ళాలి అట్లా. సో అది కంపల్సరీ. అది వెళ్ళలేకపోయినానంటే జిమ్కి వెళ్ళలేదంటే నాకు ఒక మైండ్లో అంతా డిస్టర్బ్గా ఉంటుంది. సో జిమ్ ఇస్ కంపల్సరీ ఫర్ మై డైలీ షెడ్యూల్. అండ్ ఇంకా దాని తర్వాత జిమ్ నుంచి వచ్చిన తర్వాత అట్ ఈవినింగ్ టైమ్స్ ఐ మైట్ గో టు స్విమ్మింగ్ ఆర్ బ్యాడ్మింటన్. ఐ విల్ నెవర్ మేక్ మై సెల్ఫ్ లైక్ అంటే ఖాళీగా ఉండడం, ఏదో ఒకటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయాలని చెప్పి ఐ బీ బిజీ విత్ దట్ థింగ్. అండ్ ఐమ్ ఇన్ టు పెయింటింగ్, ఐమ్ ఇన్ టు మెడిటేషన్, ఐమ్ ఇన్ టు స్పిరిచువాలిటీ మోర్. యూనో జనాలకి దగ్గరికి వెళ్ళిపోతున్నా సమ్వేర్ లైక్ అంటే చూడ్డానికి ఇంత స్టైలిష్గా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు అనుకుంటారు, కానీ ఐఎమ్ వెరీ స్పిరిచువల్ పర్సన్. ఇఫ్ యూ టాక్ టు మీ ఫర్ 2 minutes you'll know how much spiritual I am. లైక్ ఆ టాపిక్ వస్తే మాట్లాడితే ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ టోటలీ. అందుకని మోస్ట్లీ ట్రిప్స్ కూడా కేదార్నాథ్, రిషికేష్, బద్రీనాథ్ సోలో ట్రిప్లు వేస్తా అంతా. అండ్ ఐ డోంట్ థింక్ సో. మా మమ్మ అంటది మేము తిరిగే వయసులో నువ్వు తిరుగుతున్నావు ఇప్పుడే అని చెప్పి. ఇట్స్ నాట్ అబౌట్ వయసు, టు బి వెరీ ఆనెస్ట్. అంటే ఏజ్ కాదు ఇక్కడ. నీకు ఆ లవ్ ఉంది దేవుడి దగ్గర చూడాలనిపిస్తుంది అంటే మనం మంచిగా ఉన్నప్పుడు వెళ్ళాలి. అన్ని కాళ్ళంతా కొంచెం నొప్పిలు, మోకాలు నొప్పిలు అన్నీ వచ్చిన తర్వాత పోవడం కష్టం కదా. సో ఇప్పుడే. కానీ ఇంత చేంజ్కి ఆ రీజన్ ఏంటో తెలియట్లేదు నాకు. రీజన్ ఏం లేదు కంప్లీట్. ఒకప్పుడు డిఫరెంట్ అఖిల్, ఇప్పుడు ఒక డిఫరెంట్ అఖిల్ చూస్తున్నాం. మెచ్యూరిటీ, సెటిల్డ్ గా, సైలెంట్ గా. అంటే I think so people will teach you a good lesson in life for sure. Whoever you meet in your life, they'll definitely teach you a lesson. Let it be your friend, your family, lekapothe a colleague. You know, they'll definitely teach you a lesson. So aa lesson I think so nenu nerchukuni ikkada daaka vachina somewhere, and I'm happy with my growing right now. How I'm growing is like a very positive man. Like if a negative thing is coming, nenu em kotladatle valto. నేను జస్ట్ సైలెంట్గా సైడ్కి నొక్కేస్తున్నాను అంతే. ఐ డోంట్ వాంట్ టు డిబేట్ ఆల్సో విత్ దెమ్ లైక్ ఎనీథింగ్ లైక్ దట్. అట్లా నా లైఫ్ నుంచి సైడ్ తీసేసాను. అండ్ అఖిల్ సీజన్ 4లో ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా మందికి చాలా నచ్చింది. ఫ్రెండ్షిప్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఒక ఫ్రెండ్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఫ్రెండ్, I don't think so there's no friends. I feel there's no absolutely a best friend or friend. To be very honest, your friend is yourself. I say it recently kuda cheppina, your friend is yourself. Just believe yourself. At the end నువ్వు ఒక్కడే ఉండబోతున్నావు నీతో. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేటోళ్ళు తప్పకుండా వదిలేసి వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్షిప్ మీద నాకు కొంచెం ఆ భయం వచ్చేసింది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కూడా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చాయి మెయిన్ థింగ్. నెక్స్ట్ ఏం పెంటబెట్టబోతున్నారు వీళ్ళు లైఫ్లో, వీళ్ళు ఎట్లా మనల్ని చేంజ్ చేయబోతున్నారు. అండ్ బికాస్ ఆఫ్ కొంతమంది వాళ్ళు చేంజ్ అయ్యి ఐ బికేమ్ ఏ వెరీ గుడ్ పర్సన్ టు బి వెరీ ఆనెస్ట్ ఇప్పుడు. అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఐ థింక్ సో మన చైల్డ్హుడ్ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఐ థింక్ సో వాళ్ళే బెస్ట్. కొత్త పరిచయాలు అయితే వీడు కనెక్ట్ అవ్వలేకపోతాం వాళ్ళతో. ఇప్పుడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ దేర్ విత్ మీ. ఇప్పుడు నేను ఏదైనా షేర్ చేసుకోగలుగుతా, ఏదైనా మాట్లాడుకోవచ్చు, నథింగ్ లైక్ దట్. అండ్ దే హ్యావ్ దట్ థింగ్. అంటే నువ్వు ఎదుగుతున్నా కూడా నిన్ను సేమ్ విధానం చూస్తారు, ఒకటే విధానంలో చూస్తారు. నువ్వు ఎదిగావని చెప్పి నీకు ఒక రెస్పెక్ట్ ఇవ్వరు, ఏమేరు ఏరా పోరా అలానే మాట్లాడతారు. అండ్ ఐ లవ్ దట్. సో సమ్వేర్ లైక్ దట్. అండ్ ఇప్పుడైతే ఫ్రెండ్షిప్ మీద నాకేం పెద్దగా అంత ఇంట్రెస్ట్ లేదు డార్లింగ్. అంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్షిప్ అంటే ఇట్స్ నథింగ్. ఇప్పుడు ట్రూ ఫ్రెండ్స్ దొరకడం కష్టం. ఉన్న ఫ్రెండ్స్ ఎవరు బ్రో? ట్రూ ఫ్రెండ్సా? ఇండస్ట్రీ, నాన్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ట్రూ ఫ్రెండ్స్ ఇండస్ట్రీ, ఐ డోంట్ నో. ఒకరి పేరు చెప్తే ఒకరు బాధపడతారు. సో సమ్వేర్ ఐ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. లైక్ ఇవాళ పేరు చెప్తా డార్లింగ్, రేపు ఉండరు వాళ్ళు. అదే నా బాధ. నాకు ఇప్పుడు కూడా చెప్పాలంటే ఏం లేదు, చెప్తా, కానీ రేపు ఉంటారో లేదో తెలియదు. ఇదే గ్రాంటెడ్ అయింది ప్రతి దగ్గర. సో మనం వాళ్ళ పేరు తీసి సమ్వేర్ ఐ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ దిస్ పీపుల్. సమ్వేర్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక భయం, వాళ్ళ పేరు చెప్పాలంటే భయం. ఎక్కడ నెక్స్ట్ మూమెంట్ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారో తెలియదు. అంటే ఈ ఫ్రెండ్షిప్లో అనేది గ్రాంటెడ్నెస్ చాలా ఎక్కువ అయిపోయింది. సమ్వేర్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అండ్ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఆ రాత్రి మోనల్కి ఫోన్ చేసి చెప్పిండమాట, ఇలా ఫ్రెండ్షిప్ గురించి అడిగా, నాకు ఎవరు లేరని చెప్పా. అంటే మళ్ళీ నేను అన్నది, ఇప్పుడు చెప్తా నీ పేరు, రేపు నన్ను వదిలేస్తా నువ్వు అన్నది. నవ్వింది అంతే, సైలెంట్. సో సమ్వేర్ see, I have friends, I don't have అని చెప్పా, బట్ ఐఎమ్ స్కేర్డ్ టు సే ఇట్ ఆన్ ది కెమెరా బికాస్ డిస్టీ అనేది తాకుతుంది డెఫినెట్లీ.
అండ్ ఐ బిలీవ్ దిస్ నెగటివ్ ఎనర్జీ సో మచ్. అంటే కళ్ళు పడి అందరూ వాట్ ఏ ఫ్రెండ్షిప్ మీరే అని 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 ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఎవరితో కనిపించకుండా ఓన్లీ తేజుతో మాత్రమే కనిపించడానికి రీజన్ తేజుతో కూడా ఎక్కడ కనబడుతున్నాడు అలా, అది షోస్ లో కనిపించినా ఆమెతోనే కనిపిస్తుంది. లేదు అంటే అది ఎందుకో మాకు తెలియదు, ఈ మధ్య షోస్ పిలిచినా కూడా నన్ను తేజుని పిలుస్తున్నారు. అఖిల్ మీరు తేజు రావాలి, డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, మీరు తేజు రావాలి, గేమ్ షో ఉంది. సో అలా పిలిచినప్పుడు డెఫినెట్లీ వీళ్ళు క్లిక్ ఏ పిక్చర్ తప్ప రెగ్యులర్గా తేజుని కలిసేది ఏం లేదు. తేజు దాని తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత నా బర్త్డే రోజు వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఐ వాజ్ షాక్, ఎందుకంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ తేజు విల్ కమ్ ఆన్ మై బర్త్డే. వచ్చింది ఎవ్వరికి వెళ్ళే సర్ప్రైజ్, ఆ తేజు సర్ప్రైజ్ చేసింది, మా ఊళ్ళతో ప్లాన్ చేసింది ఏదో సంథింగ్ నాకు తెలియకుండా, కింద బేస్మెంట్లో వెయిట్ చేసింది. సంథింగ్ అలాంటివి నాకు ఇష్టం, అన్ఎక్స్పెక్టెడ్ యూనో. ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ తేజు ఇలా చేయాలని చెప్పి, లేకపోతే ఎవరో చేయాలని చెప్పి, ఆ తేజు చేసింది సంవేర్. బట్ నేను ఒకటి విన్నా, మీరు డిప్రెషన్ ఉన్న టైంలో తేజు చాలా మోటివేట్ చేసింది మిమ్మల్ని. లేదు, నో, తేజు షీ వాజ్ దేర్. అంటే ఐ టోల్డ్ హర్, బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడున్న సొసైటీ, ఇప్పుడున్న జనరేషన్లో ఈ డిప్రెషన్ అనేది బికేమ్ వెరీ కామన్ ఫర్ ఎవ్రీ వన్. మెంటల్ ఇల్నెస్ అనేది డెఫినెట్లీ అందరికి ఉంది, నాకు కూడా ఉంది. ఐ డోంట్ సే ఇట్ అవుట్ మచ్. అంటే నేను ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు మెంటల్ ఇల్నెస్ ఉంటే ఐ డెఫినెట్లీ కన్సల్ట్ దెమ్, బికాస్ అది నాకు తెలుసు ఎలా ఉంటుందో. సో తేజు అలానే జస్ట్ లైక్ యూనో ఓకే ఆల్ ఓకే కదా అంటుంది అంతే తప్ప రెగ్యులర్ కాన్వర్జేషన్స్ ఏం లేవు దీని గురించి. తేజు ఉండి పక్క నుండి చేయడం అట్లా ఏం లేదు. అందరూ ఉన్నారంటే ఉన్నారు అంతే. జస్ట్ నువ్వు చెప్పుకునే దాని మీద ఉంటుంది. నేను ఇట్లా మెంటల్ అయిపోతున్నా అని ఏడిచిన అంటే అప్పుడు వస్తాను నీ దగ్గరికి. యూనో వీఆర్ నాట్ దట్ పర్సన్స్, వీఆర్ నాట్ దట్ హ్యూమన్స్ లైక్ అంత ఏడ్చే అంత. యూ కెన్ ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. సో ఇఫ్ యూ వాంట్ హెల్ప్ నువ్వు డెఫినెట్లీ యూ నీడ్ టు ఆస్క్. అండ్ నా హెల్ప్ కావాలని డెఫినెట్లీ అడుగుతాను నేను, కానీ ఐ డోంట్ నో ఇప్పటిదాకా అయితే ఐ జస్ట్ ఫాట్ విత్ మై సెల్ఫ్. అండ్ ఇంకోటి అసలు ఈ అఖిల్కి సోహెల్కి ఏమైంది అదే అడుగుతున్నా, నేనే అడుగుతున్నా క్వశ్చన్. ఏం కాలేదు, ఏమైంది, ఎందుకు అంత గ్యాప్ వచ్చింది ఇద్దరి మధ్య? గ్యాప్ ఏం లేదబ్బా. సీ ది థింగ్ ఈజ్ లైక్ వాట్ పీపుల్ సీ, దిస్ ఈస్ గెటింగ్ సమ్వేర్ ఎల్స్. ఓకే, ది థింగ్ ఈజ్ ఎవ్రీ డే కలవాలంటే కుదరదు, ఎవరికి కుదరదు, నాకు కూడా కుదరదు, వాడికి కూడా కుదరదు. And right now he's doing movies. So that guy is doing movies, he's busy with his movies, he's scheduled, whatever it is. And నేను పర్సనల్గా ఫోన్ చేసి రే కలవాలి కంపల్సరీ అని చెప్పి నేను అన్నాను, ఎందుకంటే నాకు నా పీస్ టైం, నా ఓన్ టైం నాకు కావాలి. సో నేను ఎక్కువ మీ టైం నేను కోరుకుంటా. ఐ డోంట్ లైక్ టు బీ విత్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆల్ ద టైమ్. ఎస్ సపోజ్ ఆ టైంలో ఉండే, డెఫినెట్లీ ఉండే, ఆ ఇంట్లో ఉన్నాం కాబట్టి తోడు ఉండాలి, మాట్లాడడానికి ఫ్రెండ్స్ ఉండాలి. అండ్ దట్ బాండ్ హ్యాపెన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బయటకు వచ్చిన తర్వాత కూడా ఉండే. బట్ ఆఫ్టర్ గెటింగ్ ప్రాజెక్ట్స్ ఏమైపోయిందంటే ఈ ఇండస్ట్రీ ఎలా అంటే పరిగెత్తు ఉండాలి, ఉరుకుతూనే ఉండాలి రేస్లో. నువ్వు ముందుకెళ్తావు, నేను ముందుకెళ్తానా అన్న రేస్ ఇది. సో ఎవ్రీ వన్ ఈజ్ రన్నింగ్, యూ కెనాట్ స్టాప్ హిమ్. లైక్ యూనో డోంట్ రన్, లెట్ హిమ్ రన్, హీఈస్ ఆల్సో రన్నింగ్ ఇన్ ది రేస్. నేను ఉరుకుతాను, వాళ్ళు ఉరుకుతున్నాడు. సో సమ్వేర్ లైక్ దాట్. ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం కానీ పర్సనల్గా కలిసి మాట్లాడాలని చెప్పి ఏం లేదు అట్లా. బట్ సపోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. మనోడు సినిమా రిలీజ్ అయినప్పుడు లక్కీ లక్ష్మణ్ తప్ప తర్వాత ఎక్కడ ఏ సినిమాకి మీరు వచ్చినట్టు? ఇప్పుడు నావి నవభారతం ఒకటి రిలీజ్ అయింది, నేను ఏదైనా షోస్కి వెళ్తున్నా, నేను షోస్ చేస్తున్నా, నావేమైనా సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా? అఖిల్ది షో వస్తుంది వాచ్ చేయండి అని చెప్పి ఎవ్రీథింగ్ పెట్టాలని రూల్ లేదు కదా. జస్ట్ లీవ్ ఎ మెసేజ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ, ఐఎమ్ డూయింగ్ ఇట్. కానీ నేను ఒక స్టోరీ చూసా, మీరు ఏదో స్టోరీ పెట్టిన తర్వాత సోహెల్ దాన్ని రిప్లై ఇస్తా, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ, థ్యాంక్ యూ అకి అని సింబల్ పెట్టి దాన్ని మళ్ళీ మీరు రీషేర్ చేస్తా, నువ్వు ఎన్ని చేసినా నాకు నీ మీద ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది పెట్టారు, అదేంటి? కరెక్ట్ సెంటెన్స్ చదివావు బ్రో. అసలు దీంట్లో కొంచెం కూడా మసాలా యాడ్ చేయకుండా కరెక్ట్ చెప్పావు. ఏం లేదు అంటే సమ్వేర్ లైక్ దాట్. అంటే మనోడు ఒక్కొక్కసారి కొన్ని చేస్తుంటాడు అట్లా. సో మా ఇద్దరికి గొడవలు కామన్, ఎప్పుడు మేము కలుసుకున్నా పట్ కొట్టుకుంటాం, మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం. సో ఇట్లనే డిస్టెన్స్ వచ్చినప్పుడు సడన్గా మనోడు నాకు లింక్ పంపించింది పెట్టు అన్నప్పుడు మాట్లాడట్లేము, పెట్టు అంటాడు, పెట్టేసిన. సమ్వేర్ ఐఎమ్ స్టిల్ పుట్టింగ్ ఇట్, నాట్ ఈవెన్ లైక్ ఎఫర్ట్స్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎ ఫ్రెండ్, అంతే తప్ప ఇంకేం లేదు దాంట్లో. బట్ సోషల్ మీడియా మీ అంత పబ్లిక్గా పెట్టేస్తే ఆడియన్స్కి ఏం డౌట్లు వస్తాయి? ఇలా మాట్లాడుకోవట్లేదు, లేకపోతే ఏదో జరిగిందని వస్తాయి. అక్కడ చాలా మెసేజ్లు వచ్చినాయి, లైక్ టూ మచ్ ఆఫ్ మెసేజెస్, లైక్ ఏమైంది మాట్లాడట్లేరా అది ఇది అని చెప్పి. అట్లా ఏం లేదు. అంటే హాయ్ అంటే హాయ్, హలో అంటే హలో, బాయ్ అంటే బాయ్, అంతే. ఇంకా అంటే ఓవర్ ఫ్రెండ్షిప్, ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉందంటే నేను చెప్తా వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తా, కానీ లేని దాన్ని నేను ఎందుకు సృష్టించాలి? అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కాదు అప్పుడు ఉండే ఆ టైంలో, ఇప్పుడు లేదు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఫేక్
ఏ టైంలో? బిగ్ బాస్ టైంలో. బిగ్ బాస్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. నేను అదే చెప్తాను. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కాదు అంటే ఇప్పుడు కాదు, ఫేక్ అన్నట్టే కదా. లేదు అరే ఇప్పుడు నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ తో ఉంటావు, రేపటి రోజు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటావు. నువ్వు ఇప్పుడు పూర్తిగా నువ్వు ఏమని చెప్తావు? నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అనే చెప్తావా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ అని చెప్తావు కదా. ఓకే, బట్ నేను రీజన్స్ చెప్తా. రీజన్స్ అవే రీజన్స్. ఇట్లా ఇప్పుడు మిస్కమ్యూనికేషన్, మిస్ గ్యాప్ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ పొజిషన్ ఎప్పుడు లైక్ ఒక్కరికే ఉండాలని చెప్పి డెఫినెట్లీ కోరుకుంటాం మనం. కానీ నిలబెట్టుకోవాలి కదా అందరం, దాంట్లో వర్క్ చేయాలి కదా. ఆ వర్క్ అవ్వనప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు నాకు క్లోజ్ కాదు, ఇన్ని నెలలు గ్యాప్ వచ్చింది, మాట్లాడుకున్నామంటే ఫ్రెండ్ అని చెప్తాం డెఫినెట్లీ. ఇప్పుడు నాకు క్లోజ్గా ఇప్పుడు నన్ను ఎవరైతే నా మెంటల్ హెల్త్ని చూసుకుంటున్నారో, నా మెంటల్ హెల్త్ గురించి తెలుసుకుంటున్నారో, నా గురించి కేర్ చేస్తున్నారో, నా కెరియర్ గురించి కేర్ చేస్తున్నారో, నా ఫ్యామిలీ గురించి కేర్ చేస్తున్నారో, ఐ డెఫినెట్లీ సే షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆర్ హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ లేనప్పుడు నేను ఎందుకు దాన్ని సృష్టించాలి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి? ఐ యూ గెటింగ్? సో లేనప్పుడు నేను ఎందుకు సృష్టించాలి? లేదు, బెస్ట్ ఫ్రెండ్ కదా, ఫ్రెండ్, డెఫినెట్లీ ఫ్రెండ్. బట్ మీ సైడ్ నుంచి ఉందా పోనీ? నా సైడ్ నుంచి చాలా ఉండే, కానీ ఇప్పుడు అంత లేదు, లేకపోయింది. ఓకే, ఒకప్పుడు మీరు ఎఫర్ట్స్ చూపించినా కూడా డెఫినెట్లీ యా. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్ యూనో, ఏమవుతుందంటే నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా యూనో ఇట్ షుడ్ బీ ఫ్రమ్ టూ సైడ్స్. వన్ సైడ్ ఎఫర్ట్ డెఫినెట్లీ ఎనీ రిలేషన్షిప్. సో అది ఒకసారి మనకి తెలిసిన తర్వాత యూ షుడ్ నో దట్ ఎవ్రీ వన్ ఈజ్ బిజీ ఇన్ ద లైఫ్. సో ప్రయారిటీస్ డెఫినెట్లీ వాళ్ళ కెరియర్కే ఉంటాయి, నాకు కూడా నా కెరియర్కే ఉంటాయి. సో హూ వాంట్స్ టు స్టే దిల్ స్టే విత్ యువర్ లైఫ్, దట్స్ ఇట్. కానీ మొన్న కాలేజ్ ఈవెంట్లో కలిసిన తర్వాత మీ ఫ్యాన్స్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఇద్దరు కావడం. సో ఇప్పుడుకి నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ డిస్టర్బెన్సెస్ ఇంకా స్టిల్ ఉన్నాయా? డిస్టర్బెన్స్ ఆ మూమెంట్కి క్లియర్ అయిపోయినాయి, టు బి వెరీ ఆనెస్ట్. అంటే దాన్ని క్యారీ ఫార్వర్డ్ నేను ఏం చేయట్లేదు ధనుష్. అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ మై లైఫ్. అండ్ ఆ కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు ఐ రియలీ ఫెల్ట్ గుడ్, ఓవర్వెల్మ్డ్ విత్ పీపుల్ లవ్ అండ్ సపోర్ట్. మేము ఎంట్రీ అవ్వగానే క్రేజ్ అరవడం అన్న లైక్ యూనో వీ హ్యావ్ దట్, స్టిల్ వీ హ్యావ్ దట్. ఇఫ్ one fine day if someone says him anything, I think so I'll fight now also. I still somewhere కార్నర్లో ఉంటుంది కదా, అరే నా ఫ్రెండే వీడు, అప్పట్లో నా ఫ్రెండే ఉండే అని చెప్పి. సో ఐ స్టిల్ హ్యావ్ దట్. ఇప్పుడు someone says something bad about him, recently someone was saying something, I was like అట్లా మాట్లాడకండి, వదిలేయండి అని. See, I'm like that, వదిలేయండి, just leave about it. I don't want to give extra masala. అవును ఇట్లనే అయింది, ఇట్లా అయింది, ఓకే ఫైన్, లీవ్ ఇట్. అట్లా ఐ వాంట్ బీ ది సేమ్ థింగ్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఒక రోజు ఫోన్ చేసి నేను చాలా కష్టంలో ఉన్నాను అని చెప్పి ఎవరైనా ఫ్రెండ్ నన్ను అడిగితే డెఫినెట్లీ ఐల్ బీ ది వన్ టు గో దేర్, బికాజ్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్. నాకు లేనప్పుడు తెలుసు నాకు ఎలా అయిందో, నాకు ఎవరు లేకుండా. సో సమ్వేర్ ఐ కెన్ రిలేట్ టు దట్ అండ్ ఐ కెన్ బీ దేర్. ఈ పాయింట్ నేను రీసెంట్గా మా మదర్కి బాగాలేదంటే 1 hour నాకు ఫోన్ చేసి మాట్లాడేప్పుడు అని ఒప్పుకుంటే. సో ఈవెన్ మోనాల్ కూడా అడుగుతున్నారు అందరూ, ఏమైంది, ఎందుకు కలవట్లేదు, ఏంటి? ఓకే, ద థింగ్ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ కాంట్ బీ ఆన్ సోషల్ మీడియా ధనుష్. ఐ థింక్ సో పీపుల్ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎవ్రీథింగ్ కాంట్ బీ ఆన్ సోషల్ మీడియా. లైక్ ఇప్పుడు మన ఇంట్లో గొడవలు అవుతుంటాయి, మన ఫ్యామిలీతో, మన మమ్మీతో, డాడీతో, ఇంట్లో వదినలు, అన్నలతో గొడవలు అవుతుంటాయి. అవన్నీ తెచ్చి సోషల్ మీడియాలో పెడతావా? పెట్టలేము కదా. బట్ పబ్లిక్ ప్రొఫైల్ అన్నప్పుడు డజంట్ మీన్ దట్ వీఆర్ పబ్లిక్, సో యూ విల్ ఆస్క్ ఎవ్రీథింగ్, యూ వాంట్ టు నో ఎవ్రీథింగ్. వాట్ వీఆర్ షోయింగ్ విల్ షో యూ టు యూ. ఇఫ్ దేర్ ఇస్ నథింగ్, యూ షుడ్ అండర్స్టాండ్, ఓకే దేర్ ఇస్ నథింగ్ అని చెప్పి. బట్ దేర్ ఇస్ అ పర్సనల్ లైఫ్ టు, వేర్ యాజ్ అ హ్యూమన్స్ మేము కూడా, లెట్ ఇట్ బి అ పబ్లిక్ ఫిగర్స్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మేము, వీ ఆల్సో హ్యావ్ ఫీలింగ్స్. సో వీ వాంట్ టు షో వాట్ వీ వాంట్ టు షో. ఇప్పుడు మేము ఒకటి కాన్స్టెంట్గా నేను మోనల్ పిక్చర్స్ పెడుతూనే ఉంటాం. వాట్ పీపుల్ విల్ థింక్ దే ఆర్ ఇన్ రిలేషన్, రైట్? ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ రిలేషన్ ఆల్సో, నేను మోనల్ కలిసి ఇట్లా చేతులు పట్టుకోకుండా కూడా దిగి ఫోటో పెట్టిన రిలేషన్ అంటారు. ఓకే, ఇట్లా వేసేసినామంటే పెళ్ళి అని వస్తారు ఇంకేకంగా. సో సమ్వేర్ లైక్ దాట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ ఐ అండ్ మోనల్ డిసైడెడ్ నాట్ టు కీప్ పిక్చర్స్ టుగెదర్. ఎప్పుడో ఒకసారి ఓకే, ఇయర్లీ వన్స్ ఆర్ 6 months వన్స్. బట్ ఎవ్రీడే పెట్టడం ఆర్ వీక్లీ పెట్టడం పీపుల్ మైండ్లో ఇట్స్ క్రియేటింగ్ ఎ హోప్. అండ్ మా మెంటల్ హెల్త్కి కూడా డిస్టర్బ్ అవుతుంది, మా పర్సనల్ లైఫ్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. ఇప్పుడు రేపటి రోజు మోనల్ కూడా పెళ్లి చేసుకోవాలి, వచ్చేటోడంతా అఖిలవాడు అని అడుగుతున్నాడు. నాకు ఎవరు రాకుండా నీకు మోనల్ ఉన్నారు కదా అంటారు. కానీ అక్కడ రియాలిటీ అది కాదు కదా. వీఆర్ టోటలీ సింగిల్స్. లైక్ వాట్ హ్యాపెండ్, వీ గాట్ టు నో అబౌట్ ఈచ్ అదర్, వీ నోడ్ అబౌట్ ఈచ్ అదర్, ఏంటి మన పర్స్పెక్టివ్స్ ఏంటి అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత మాకు అర్థమైందంటే మేము ఫ్రెండ్స్గానే బాగుంటాం. యూనో ఐ థింక్ సో ఫర్దర్
కంపాటబిలిటీస్ అనేది కొన్ని ఉంటాయి. యూనో తను ఒక దాంట్లో తగ్గను, నేను ఒక దాంట్లో తగ్గను. సో వీ షుడ్ నో కదా, వెన్ వీ టాక్ విల్ నో. ఇట్ విల్ టేక్ ఇయర్ ఆల్సో. మీరు బిగ్ బాస్లో 3 months ఉన్నారు, బయటకు వచ్చి పెళ్లి చేసేసుకుంటారా అంటే, టు నో ఎ పర్సన్, ఐఎమ్ జస్ట్ సేయింగ్ యూ, నువ్వు ఎన్ని ఇయర్స్ పెట్టినా ఒక పర్సన్ని తెలుసుకోలేదు. ఎన్ని ఇయర్స్, యూనో ట్రావెల్ 30 years ఆల్సో, అట్ ది ఎండ్ 10% వాళ్ళు దాచిపెట్టే ఉంటారు. కొన్ని చెప్పరు నీకు, ఏది చెప్పాలో అదే చెప్తారు హ్యూమన్ బీయింగ్స్. సో యూజువలీ లైక్ దాట్ వీ గాట్ టు నో అబౌట్ అవర్ సెల్ఫ్. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకుని, ఓకే నీకు ఇది నచ్చదు, నాకు ఇది నచ్చదు, ఓ మనం ఇద్దరం సెట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవుతలేదు, ఓకే ఫైన్, బెస్ట్ ఫ్రెండ్స్గా మనం ఇద్దరం ఉందాం. ఇప్పుడు కూడా మేము నవ్వుతూ సరదాగా జోక్గా మాట్లాడుకుంటాం. మోనల్ సేస్ దాట్ యునో అట్ ది ఎండ్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎనీవన్, యూ డోంట్ గెట్ ఎనీవన్, వీ గోనా గెట్ మ్యారీడ్. ఇట్లా సరదాగా జోక్గా, అండ్ ఆ ఫ్రెండ్షిప్ ఉంది తీసుకోవడానికి. నవ్వుతాం అంతే, ఓకే ఫైన్. షీఈ్ లైక్ దట్. నవ్వుతో చెప్తుంది డైరెక్ట్గా, లైక్ యూనో. సో ఏం లేదు ఇంకా, అంటే మోనల్ ఉంది. కానీ మేము ఎందుకు నేను లైవ్ వచ్చినప్పుడు మోనల్ సైన్ కింద కమెంట్లు కొడుతుంది, ఎందుకంటే నేను కూడా అలానే కొడతా కమెంట్ ఒకసారి. అండ్ మోనల్ లైవ్ని డిస్టర్బ్ చేస్తాను నేను. మోనల్ లైవ్ వస్తే నేను కాల్ కొడతా, డిస్టర్బ్ అయిపోతుంది అక్కడ. సో మొన్న నేను చాలా రోజుల తర్వాత లైవ్కి వస్తే మోనల్ వాజ్ డూయింగ్ ది సేమ్ థింగ్, కాల్ కొట్టి డిస్టర్బ్ చేస్తుంది లైవ్ని మొత్తం. సో దండం పెడతా, ఆగుకోసారి చాలా రోజుల తర్వాత లైవ్ వచ్చినా అని చెప్పిన. సో వీ హ్యావ్ దట్ ఫ్రెండ్షిప్ వేర్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. జనాలకు అది తెలియాలని రూల్ లేదు కదా, లైక్ యూనో ఎందుకు స్టక్ అవుతుంది అఖిల్ లైవ్, ఏమవుతుందని చెప్పి ఎవ్రీథింగ్ కొన్ని పర్సనల్ ఉంటాయి. సో అండ్ ఈ అభిజిత్ అండ్ బిందు వీళ్ళిద్దరు ఇంకా టచ్లో ఉన్నారు బ్రో? ఇంకా రైవలరీ సో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది బ్రో. విత్ అభిజిత్, టు బి వెరీ ఆనెస్ట్, ఎవ్రీథింగ్ సార్టెడ్ బిఫోర్ ఓటీటీ, ఎవ్రీథింగ్ సార్టెడ్. అండ్ మేము కలుద్దాం అనుకున్నాం, లైక్ హీ స్పోక్ టు మీ ఆన్ ఫోన్, నేను ఫోన్ చేసి మాట్లాడినా తర్వాత. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ విత్ హిమ్. టు బి వెరీ ఆనెస్ట్, ఈజ్ రియలీ అ నైస్ పర్సన్. ఐ థింక్ సో ఆ టైంలో ఆ గేమ్లో నేను తొందరపడి కొన్ని మాటలు అనుండొచ్చు. అండ్ I was 24, and now if I see that episode also, I'll feel like, hey, తప్పు చేసావురా, you should have not said that thing, నువ్వు వేరేగా ఏమన్నా ఉండాలి అని చెప్పి. I feel, see, that's an age, you're growing. I'm 28 now, so 4 years అయిపోయింది. సో గ్రోత్లో నీ లైఫ్ ఒక ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంటుంది. నువ్వు అంత మెచ్యూర్డ్ 24లో ఉండాలంటే కష్టం. ఆ మాత్రం మెచ్యూర్డ్ ఉన్నా చాలు నాకు. కానీ కొన్ని చూసినప్పుడు ఐ ఆల్సో ఫెల్ట్, ఓకే హీఈస్ రైట్. యూనో కొన్ని పాయింట్స్ చూసినప్పుడు ఎస్ ఈజ్ రైట్, ఐఎమ్ రైట్ ఇన్ ఫ్యూ పాయింట్స్. సో దాని తర్వాత మేము మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం, ఎలా కొట్లాడుకున్నాం అని చెప్పి నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. లైక్ ఈజ్ గుడ్, ఈజ్ వెరీ గుడ్. టు బి వెరీ ఆనెస్ట్, సమ్టైమ్స్ ఐ ఫీల్ యూనో అభిజిత్ ఎక్కువ కనబడాడు, యూనో ఈజ్ నాట్ అట్ ఆల్ విజిబుల్ ఎనీవేర్. సో ఐ ఫీల్ ఈజ్ డూయింగ్ గుడ్. అంటే ట్రిప్స్ చేస్తున్నాడు, ట్రావెల్ చేస్తున్నాడు. ఐ ఫీల్ ఈజ్ రియలీ డూయింగ్ గుడ్, అండ్ దట్స్ నాట్ రాంగ్. ఈజ్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. అంటే జనాలు అనుకుని ఉండొచ్చు కనబడకుండా పోతున్నాడు ఇండస్ట్రీలో కనబడ. ఐ థింక్ సో ఇంట్రెస్ట్ లేదేమో ఆయనకు, ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందేమో. అప్పటి నుంచి నాకు ట్రావెలింగ్ చెప్తుండే బిగ్ బాస్లో ఉన్నప్పుడు. సో ఈజ్ ఎంజాయింగ్ ఇట్. సో సమ్వేర్ ఆ పర్స్పెక్టివ్లో నేను ఇప్పుడు ఆలోచిస్తే, నేను నా ఫ్రెండ్స్ కూడా చెప్తుండే లైక్ రీసెంట్గా, లైక్ అరే అభిజితే మంచోడబ్బా అని చెప్పి. సమ్వేర్ లైక్ దాట్. టు బి వెరీ ఆనెస్ట్, ఐ హ్యావ్ వెరీ గుడ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ హిమ్ ఆల్సో. లైక్ ది వే హీ కాల్డ్ మీ అండ్ హీ ఆస్క్డ్ అఖిల్ డిన్నర్కి వస్తావా అని చెప్పి. అక్కడే నేను అంతా కొట్టేసా ఇంకా. సి అది గేమ్ వరకే ధనుష్. ఇప్పుడు గేమ్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా గెలవాలని చెప్పి ఉంటుంది. నీ అమ్మ నువ్వు మాట్లాడినా అంటే నేను కూడా మాట్లాడతా అని చెప్పి డెఫినెట్లీ రైవలరీ నడుస్తుంది. అదే రైవలరీ నాకు అభిజిత్కి నడిచింది. అండ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ 1.5 years హీ కాల్డ్ మీ. అండ్ దెన్ ఐ కాల్డ్ హిమ్ బ్యాక్. మాట్లాడుకున్నాం ఇట్లా అంత సెట్. ఇప్పుడు బిందు మాధవి మొన్న ఒక ఫంక్షన్లో కలిసింది. హాయ్ హలో, నేను బిందు మాధవి కూడా అదే చెప్పా. యూ హ్యావ్ థాట్ మీ మెనీ థింగ్స్. ఐ మీన్ ది వే యూ చెక్డ్ మై పేషెన్స్ ఇన్ బిగ్ బాస్ ఓటీటీ, థ్యాంక్ యూ. దానివల్ల ఐఎమ్ ఎ వెరీ గుడ్ పర్సన్ నా. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తా, ఇంత చేంజ్ అయ్యానంటే ఎవరి వల్ల? బిందు వల్ల. బిందు అంత అరిచి నా లెవెల్, నా పేషెన్స్ అంతా చెక్ చేసింది. అండ్ నాకు ఇంత పేషెన్స్ ఉంటుందని నాకు తెలియదు. ఐ థింక్ బికాస్ ఆఫ్ హర్ ఇట్ హ్యాస్ చేంజ్డ్. నేను ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలో చెప్తుంటే మా అమ్మ అంటుంది, అరే ఎందుకురా నువ్వు చెప్తుంటావు ఎప్పుడు చేంజ్ అయ్యా. నేను యా ఆఫ్ కోర్స్, గివ్ ది క్రెడిట్స్, ఇట్స్ ఓకే. రేపే ఏ రోజు మనం, ఐ జస్ట్ బిలీవ్ దిస్, ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలియదు ధనుష్. అండ్ అరే ఒకళ్ళు మంచి చేసిందంటే మంచి చేసిందని చెప్దాం కదా, దాని తప్పేముంది? నాకు అంటే అంత ఈగోలు ఎందుకు?
రేపటి రోజు చచ్చిపోతావు, అన్ని ఈగలు తీసుకుని పోతావు, లేదే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. యూనో అట్లా చిన్న చిన్న లైఫ్లో నాకు ఎవరైనా నచ్చకపోయినా కూడా చెప్పిన సందర్భాలు నువ్వు నాకు నచ్చలేదు, నచ్చితే నువ్వు నాకు నచ్చావని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బికాస్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ రిగ్రెట్ ఇన్ మై మైండ్. రేపటి రోజు నేను లేనప్పుడు అఖిల్ ఇది నాకు చెప్పలేదే అని, అఖిల్ చెప్పే వెళ్ళిపోయాడు అన్నట్టు అది కావాలి నాకు నా లైఫ్లో. ఈ ఫిల్మ్ ఏమైపోయింది బ్రో? వచ్చిన కొత్తలో స్టార్ట్ చేశారు, దాని మళ్ళీ మధ్యలో ఆగిపోవడం. వచ్చిన కొత్తలో బిగ్ బాస్ 4 నుంచి వచ్చినప్పుడు అది నీతోనే ఇంటర్వ్యూ అయింది కదా ఆ రోజు, చెప్పాను కదా ఇంటర్వ్యూలో క్లియర్గా. లైక్ అంటే ఓటీటీ తర్వాత రిలీజ్ అవుతుంది అని చెప్పారు. లేదు ఆగిపోయింది అన్న కదా, ఆగిపోయింది కాబట్టి నాట్ ఇన్ టచ్ విత్ ది డైరెక్టర్. మళ్ళీ వాళ్ళు కాల్ చేయలేదు, ఏం కనుక్కోలేదు అని. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా ధనుష్, టు బి వెరీ ఆనెస్ట్, అంటే చెప్పిన స్క్రిప్ట్ ఒకటి, తీసే స్క్రిప్ట్ ఒకటి, దాంట్లో ఆల్మోస్ట్ 16 కేసెస్ ఎన్ని ఉండే ధనుష్. అండ్ సమ్వేర్ మై ఫ్యామిలీ ఆడియన్స్ వోంట్ యాక్సెప్ట్ ఇట్ నా డెబ్యూట్ మూవీగా. సో గాడ్ ఏం చేసినా కరెక్టే చేస్తాడు, ఆపేసి కూడా మంచి పని చేసి ఉండొచ్చు. ఆ టైంలో నాకు బజ్ ఇవ్వడానికి ఐ థింక్ సో ఈ గేమ్ ఏ మూవీ బజ్ ఇచ్చాడు ఆ టైంలో. అది ఇది నీకు రైట్ కాదు, ఇది రైట్లో వెళ్తలేదు అని చెప్పి ఆపేసాడు. అండ్ దాని తర్వాత వేరే షోస్ చేసుకుంటూ వచ్చా. ఐఎమ్ హ్యాపీ. బ్రాండ్స్ ఆర్ హెల్పింగ్ మీ అలాట్ అండ్ షోస్ ఆర్ హెల్పింగ్ మీ అలాట్. టచ్ వుడ్ లైక్ ఇప్పటిదాకా లైక్ నాకు ఫైనాన్షియల్గా ఎప్పుడు మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్యామిలీ ఐ డెంట్ ఈవెన్ ఆస్క్ దెమ్ ఐ వాంట్ మనీ. సో టచ్ వుడ్ ఐ జస్ట్ బిలీవ్ దట్ షుడ్ గో ఆన్ లైక్ దట్. అట్లనే వెళ్ళాలి ఇంకా. సో బిగ్ బాస్ అనేది నీ లైఫ్లో వరమా శాపమా బ్రో? వరం, డెఫినెట్లీ. ఎందుకు శాపం అవుతుంది? ఇట్ హ్యాస్ గివెన్ మీ సో మచ్ ధనుష్. అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ ఓన్లీ కదా ఇన్ని ఆఫర్లు వచ్చాయి నాకు. ఇప్పుడు నవభారతం చేస్తున్నా అంటే కూడా బిగ్ బాస్ ఫేమ్ త్రూవే వచ్చింది కదా. సో శాపం అని అసలు చెప్పాను. ఐ మెట్ బ్యూటిఫుల్ పీపుల్ డెఫినెట్లీ. అంటే నేను కొన్ని సాడ్ రియాలిటీస్ ఉంటాయి, గుడ్ రియాలిటీస్ ఉంటాయి. ఐ విల్ గో విత్ గుడ్. సాడ్ని పక్కన పెట్టేసాం. విత్ గుడ్ రియాలిటీస్ ఐ మెట్ సో బ్యూటిఫుల్ పీపుల్, ఆడియన్స్ బయట ఫ్యాన్స్ రూపంలో మంచి వాళ్ళని కలిసా. సో ఆల్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్. సో అది వరమే, శాపం అని అసలు చెప్పాను. బిగ్ బాస్ ఈజ్ లవ్ ఆల్వేస్ ఫర్ మీ. ఒకవేళ మళ్ళీ ఛాన్సెస్, థర్డ్ ఛాన్స్ అంటే లేదు బ్రో. అంటే తెలుగు నో ఛాన్స్, కన్నడ లేదు. అంటే నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సమ్వేర్ ఇన్ రియాలిటీ షోస్ అండ్ ఇఫ్ ఇట్స్ వర్తీ డెఫినెట్లీ ఐ డూ ఎ రియాలిటీ షో, వర్తీ రియాలిటీ షోస్. కానీ బీబీ జోడీలో విన్నర్ అవుతాడు అనుకున్న టైంలో బయటకు వచ్చేందుకు నాకు కడుపుకి ఇక్కడ స్వెల్లింగ్ అయింది, ఇక్కడ పస్ ఫామ్ అయ్యి డాన్స్ పర్ఫార్మెన్స్తో పస్ అంతా బ్రేక్ అయింది. తేజుది ఒక లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ ఇచ్చినప్పుడు కాలు దాకింది, బ్రేక్ అయిపోయింది. అండ్ పస్ కారుతూనే ఉండే బ్లడ్. వ్యానిటీ వన్ దగ్గరికి వెళ్ళి చూస్తే బ్రేక్ అయిపోయింది. ఇంత పెద్దగా ఉండేది ధనుష్. అదే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి దాన్ని కట్ చేయించి తీపిచ్చి ఆ పెయిన్తో కూడా డ్యాన్స్ ఆడాను నేను సమ్వేర్. అండ్ రాసి పెట్టలేదేమో నాకు, అంటే నువ్వు కష్టపడాలి అక్కడ దాకా, జనాలకు చూపించాలి, దాని తర్వాత వెళ్ళిపోవాలని. కానీ ఎందుకు ప్రతిసారి రియాలిటీ షోస్ ఎలా అవుతున్నాయి బ్రో నీ లైఫ్లో? అక్కడ దాకా వచ్చిపోతుంది, రియాలిటీ కదా. సో లైఫ్లో కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా ధనుష్, ఇది అవుతుంది అని చెప్పి. రేపు ఇది అవుతుంది అనుకుంటాం, అది అవ్వదు. సో సేమ్ థింగ్ విత్ రియాలిటీ గేమ్ షోస్, షోస్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మైట్ హ్యాపెన్. సమ్ టైమ్ నేను ఎక్స్పెక్ట్ చేయండి నాకు అయింది. బట్ ఇక్కడ నువ్వు ఒక్కడవే కాదు కదా, నీతో పాటు ఒక పార్ట్నర్ కూడా ఉన్నారు తేజు. తను ఇదేంటి ఆఫ్టర్ మీకు ఇట్లా అయిన తర్వాత షీ ఫెల్ట్ బ్యాడ్. అండ్ సమ్వేర్ లైక్ నేను ఇప్పుడు తేజుకు వేరే పార్ట్నర్ ఇస్తా అంటే కూడా చేయను అన్నది. నేను అఖిల్తోనే చేస్తా అని చెప్పింది. బికాజ్ మా ఇద్దరిని జనాలు చూసిన తర్వాత సమ్వేర్ దే వాంట్ ఓన్లీ మీ అండ్ తేజు. వాళ్ళు చూడగలుగుతారు కానీ వేరే కొత్త ఫేస్ వస్తే చూడలేకపోయాను. సో షీ వాజ్ లైక్ నో నాకు అవసరం లేదు, నేను అఖిల్తోనే క్విట్ చేస్తా అని చెప్పి షీ క్విటెడ్. తను ఒక్క మాట మాట్లాడలేదు, బిహైండ్ మీ కూడా మాట్లాడలేదు. ఇప్పటిదాకా ఒక్కరు వచ్చి కూడా నాకు మాట్లాడింది అని చెప్పింది. షీ సచ్ అ స్వీట్ హార్ట్. కానీ తర్వాత ఏమన్నా మళ్ళీ ఈ డాన్స్ రియాలిటీ షోస్లో కానీ వచ్చింది డాన్స్ రియాలిటీ షో జీలో, బట్ నేను చేయనని చెప్పాను మొన్ననే. లైక్ ఇప్పుడు కొత్తది ఏదో స్టార్ట్ అవుతుందండి జీకి. సో దే ఆస్క్ మీ, బట్ ఐ వాజ్ లైక్ దాంట్లో ఎంత ప్రెషర్ ఉంటుంది నాకు తెలుసు, ఎన్ని రేస్ రిహార్సల్స్ నాకు తెలుసు. కానీ దానికి కరెక్ట్ ఏదేమంటారు, ఒక కరెక్ట్ బెనిఫిట్ మనకు కూడా వస్తే సాటిస్ఫైయింగ్ ఉంటుంది. కానీ అంత బెనిఫిట్ రానప్పుడు అంత చేసి కూడా ఒక్కొక్కసారి ఇట్స్ వేస్ట్. సమ్టైమ్స్ మనం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు మనకు దానికి కరెక్ట్ అయిన ఇది రావాలి.
సో ఐ డి నాట్ థింక్ లైక్ అండ్ నేను అక్కడ అంటే పార్ట్నర్ కొంచెం వేరే వాళ్ళ పేరు చెప్పారు సమ్వేర్ అండ్ ఐ ఫెల్ట్ ఇట్ వోంట్ వర్క్ అని చెప్పి అనిపించింది నాకు అండ్ నాకు వేరే ప్లాన్ ఉంది సో ఆ ప్లాన్ వల్ల నేను ఆ రియాలిటీ షో చేయాలని చెప్పాను. కానీ నేను ఎప్పుడు ఒకటి వెయిట్ చేస్తుంటా బ్రో, ఈ సీజన్ అఖిల్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం పెడతాడు, వెయిట్ చేస్తూ ఉంటా. ఏంటి బ్రో ఎవ్రీ సీజన్ ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తా, చూస్తే ఈ సెలబ్రిటీస్ ఏం సంబంధం లేకుండా కామన్ మ్యాన్ అయి ఉంటాడు. ఏంటి అసలు క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఎలా కామన్ మ్యాన్ ఉంటాడు ఈ సీజన్ కామన్ మ్యాన్కే కదా బ్రో హెల్ప్. ఈ సీజన్ ఓకే, లాస్ట్ సీజన్ ఎవరికి హెల్ప్ చేసావు? షన్ను ఈజ్ నాట్ కామన్ మ్యాన్ కాదు, బట్ దీప్తి నీకు క్లోజ్ కాబట్టి. లేదు, దీప్తి అలా క్లోజ్ అవ్వలేదు నాకు, లేదు. దాని తర్వాత మేము ఫ్రెండ్స్ అయ్యాం కానీ దాని ముందు కాలేదు. సో నాకు దీప్తి త్రూ పరిచయం కూడా లేదు షన్ను. వాట్ ఐ ఫెల్ట్ ఐ డిడ్ ఇట్. నాకు అనిపించింది చెప్పా కానీ ఎవరో ఫ్రెండ్ రికమెండ్ చేస్తే ఇలా చెయ్యాలంటే నేను చెయ్యాలి. బట్ ఈ సీజన్ మాత్రం పర్టికులర్గా ఏదో ఈ సెలబ్రిటీస్ హెల్ప్ చేసిన వేస్ట్ లేదు అలా ఏం లేదు, వచ్చేసి ఒక కామన్ మ్యాన్ హెల్ప్ చేసినట్టు అనిపించలేదు. లేదు అలా ఏం లేదు. ఐ గాట్ కనెక్టెడ్ విత్ అంటే ఆ ఇంట్లో వాట్ వీ ఫేస్. సో కొన్ని నాకు నచ్చలేదు, సో నచ్చిన దానికి సపోర్ట్ చేశాను. అంతే, ఇంకేం లేదు. నాకేమన్నా డబ్బులు ఇచ్చారంటే ఏమో నాకు బేసిక్గా అనిపించింది, పర్సనల్గా కూడా తెలుసు కాబట్టి. మీ లైఫ్ నాకు పల్లవి ప్రశాంత్ ఎవరు పర్సనల్గా తెలియదు, అంటే ఐ డి నాట్ మీట్ హిమ్. అది ఓకే, నాకు నీ లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు నార్మల్గా ఏమనుకుంటున్నారు, పర్సనల్ కొన్ని విషయాలు తెలుసు కాబట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఓకే వీళ్ళందరికీ హెల్ప్ చేయడం వేస్ట్, వీళ్ళు బయటకు వచ్చినా మళ్ళీ అలాగే ఉంటుంది, వీడికి హెల్ప్ చేయడం కరెక్ట్ అని చెప్పి వీడికి హెల్ప్ చేసినట్టు. లేదు, ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేసినా అంటే హెల్ప్ అని కానీ అన్నాను, సపోర్ట్ చేసినా వాళ్ళు వచ్చి మనకి చూసి సపోర్ట్ ఆ పాయింట్లో నాకు అనిపించింది, నేను చెప్తాను లైక్ యూనో ఇలా చెయ్యాలని చెప్పి. సో అంతే తప్ప ఇంక ఏం పర్సనల్గా అయితే ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఉద్దేశం అయితే లేదు. స్టార్టింగ్లో నాకు పల్లవి ప్రశాంత్ నచ్చలేదు, ఆ లవ్ ట్రాక్ అదంతా నచ్చలేదు. నేను పెట్టా అది కూడా, నాకు స్టార్టింగ్లో లవ్ ట్రాక్ అది నచ్చలేదు, దాని తర్వాత నుంచి నచ్చావు. సో ఒక పర్సన్ని తొందరగా జడ్జ్ చేయడం కష్టం. ఇప్పుడు ఈ బిగ్ బాస్ తర్వాత కూడా జడ్జ్ చేయడం కష్టమే బ్రో, మళ్ళీ మారిపోవచ్చు, ఎవరైనా మారిపోతారు. సో దాన్ని ఎలా మనం కాన్స్టెంట్గా పెట్టుకుంటామో దట్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఐ థింక్ సో ఐ హ్యావ్ లెర్న్ దట్ వన్ థింగ్. అంటే నువ్వు కాన్స్టెంట్గా నువ్వు ఎలా అయితే మెయింటైన్ చేసుకుంటూ వస్తావో నీ లైఫ్ స్టైల్, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. కానీ డీలో మానేసిన తర్వాత కూడా నేను కొన్ని కమెంట్స్ విన్నా, డీలో ఆ నెగిటివిటీ తీసుకోలేక, వాళ్ళు వేసిన పంచెస్ తీసుకోలేక అక్కడ ఇన్సల్ట్ చేస్తున్నారు కాబట్టే అఖిల్ డీ నుంచి బయటకు వచ్చేసాడు. నిజమేనా? అలా ఏం లేదు, అంటే ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ డీకి పిలిస్తే మళ్ళీ డీకి వెళ్తా. ఓకే, ఇట్స్ నథింగ్ లైక్ దట్. అంటే ఐ ఎంజాయ్డ్ ది కామెడీ. నేను కూడా రివర్స్ పంచ్లు వేసిన రోజులు ఉన్నాయి. అండ్ బయట జనాలకంతా అదే నచ్చింది. డీలో అఖిల్ యూనో పంచులు వేస్తున్నాడు ఆది అఖిల్ మీద, చాలా బాగున్నాయి అని చెప్పి సమ్వేర్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్, నవ్వుతున్నారు. అంటే నాకు అనిపించింది మనం ఒకరిని నవ్వుపిస్తున్నాం మన వల్ల, అంటే మనం పంచులు పడుతున్నాయి మనకి, వాళ్ళు నవ్వుతున్నారు అంటే షో కావాల్సింది అదే కదా. చూడండి, అనుకున్న రూట్ వేరు, వెళ్తున్న రూట్ వేరు కదా. అనుకుంది అట్లా, నేను ఏమట్లా అనుకోలేదు. లైక్ డీకి వెళ్ళొద్దని అయితే అనుకోలేదు. డీ ఈజ్ అ వెరీ గుడ్ షో. అట్లా అని కాదు, ఒకవేళ డీకి వెళ్ళినా కూడా సెటిల్డ్గా ఉండే ఒక పర్సన్ తీసుకెళ్ళి అక్కడ కొంచెం రోస్ట్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటే ఐ థింక్ సో అక్కడ కూడా నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది కదా. లేదు, అక్కడ కూడా యాజ్ ఎ పర్సన్ నేను నేర్చుకున్నా పడడం. అంటే నేను ముందు పడకపోతుండే, లైక్ ఎవరైనా ఏదైనా పని చేసినా ఏదైనా చేసినా ఐ వోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పర్సన్. యూ నో మీ, అండ్ బిగ్ బాస్లో కూడా చూసిన వాళ్ళకి తెలుసు అఖిల్ తీసుకోలేడని. అలాంటిది నేను తీసుకుంటున్నా అంటే ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ, అండ్ దట్స్ ఫర్ మై బెటర్మెంట్. లైఫ్లో ఇంకా ఇట్లాంటివి చాలా నెగిటివిటీ వస్తాయి, అవన్నీ తీసుకోవడానికి రెడీ అవ్వాలి. సో ఆ పంచకాలు నవ్వుతున్నారు జనాలు అంటే సమ్వేర్ ఐ ఫెల్ట్ గుడ్ ఫర్ జనాలు. లైక్ అరే మంచి రేటింగ్ వస్తుంది, టీఆర్పీ వస్తుంది అంటే చాలా, ఇంకా నవ్వుతున్నారు జనాలు అంటే ఇంకేం కావాలనిపించింది. లైక్ ద పేయింగ్ నో. ఓకే, డీ తర్వాత మళ్ళీ ఒక 4 months గ్యాప్ తర్వాత నవభారతం అనే ఒక షో, ఒక నాలెడ్జ్ ఉండే ఒక షోని తీసుకోవడానికి రీజన్ ఏంటి బ్రో? అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో నీకంటూ ఒక సమ్ ఆడియన్స్, ఏ షో చేసినా చూసేవాళ్ళు ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ అయితే మనం కొంచెం బౌండరీస్ ఏముండో, మనకి వచ్చింది మనం చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, పాటలు పాడొచ్చు, నవ్వుపియచ్చు, పంచులు వేయచ్చు. బట్ ఇది ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి, దీనికి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ వచ్చిన గెస్ట్కి కొంచెం అటు ఇటు కూడా ఏం చేయకుండా చూసుకోవాలి. ఇంత పెద్ద షోని
ఆ భుజాల మీద వేసుకోవడం, ఇంత చిన్న ఏజ్లో నేను చేయగలనా లేదా అన్న పాయింట్ ఏం రాలేదా బ్రో? డెఫినెట్లీ వచ్చింది. ఫస్ట్ నాకు ఆ షోకి అప్రోచ్ అయినప్పుడు నేను వాళ్ళని అడిగిన క్వశ్చన్ వై మీ, ఫస్ట్ క్వశ్చన్ అని అడిగా. సో వాళ్ళు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఐ హ్యావ్ సీన్ యువర్ డిబేట్స్, ఐ హ్యావ్ సీన్ యువర్ వీడియోస్ రిగార్డింగ్ ఎనీథింగ్ ఇన్ సోషల్ మీడియా, రిగార్డింగ్ సోషల్ సర్వీస్. చాలా సందర్భాల్లో నువ్వు ముందుకు వచ్చావు, నువ్వు చాలా మంచిగా మాట్లాడావు, అండ్ సమ్వేర్ దాట్ గివ్స్ మాకు ఒక థింగ్ టు బూస్ట్ యూ అప్, టు గివ్ యూ లైక్ మాకు అఖిల్ కావాలని చెప్పి ఎందుకు అనిపించింది అంటే, హీ కెన్ టాక్ అబౌట్ నాలెడ్జ్ ఆల్సో. అండ్ ఒక చిన్న అమ్మాయి కేసు అయింది గుర్తుంటే అప్పట్లో, స్కూల్ కేసు, ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో దే హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ. ఇట్స్ నథింగ్ లైక్ నేను ఐ డెంట్ ఈవెన్ ఇమాజిన్ దెల్ వాచ్ దట్ థింగ్ అండ్ దెల్ సీ. అండ్ నేను ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది వై మీ నేను అడిగాను, ఎందుకంటే నాకు కూడా డౌట్ ఉంటుంది ఎందుకు నేను ఈ షోకి. ఉన్నారు కదా ప్రదీప్ అని ఉన్నాడు కదా అన్న, ప్రదీప్ అని ఉన్నాడు, రవి ఉన్నాడు. సో ఐ గేవ్ ఫ్యూ నేమ్స్, లైక్ దే ఆర్ ఉన్నారు, డెఫినెట్లీ ఉన్నారు, వాళ్ళు షోస్ చేస్తున్నారు. అండ్ నాకు దీనికి నువ్వు కరెక్ట్ అనిపిస్తుంది, కొత్త ఫేస్ లాంచ్ చేయడానికి అఖిల్ ఇస్ కరెక్ట్ అనిపిస్తుంది. సో ఐ సెడ్ ఓకే ఫైన్, లెట్ మీ డూ దిస్. అండ్ ఇట్ టుక్ మీ చాలా ప్రిపరేషన్. అంటే ఆ తెలుగు, ఇప్పుడు నేను మాట్లాడే తెలుగు నేను నేర్చుకోవడానికి వన్ డే ఇప్పుడు రేపు షూటింగ్ ఉందంటే ఈ రోజు రాత్రి వెళ్ళిపోయి కూర్చుని పేపర్ బట్టి కొట్టుకుంటా తిరుగుకుంటా తెలుగు అక్షరాలు అక్కడ రైటర్స్ కూర్చుని నాతో ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాసెస్. అండ్ ఆ షో చేసిన తర్వాత నాకెంత నాలెడ్జ్ వచ్చిందంటే, ఈ డిజిటల్ మీద అయినా లేకపోతే అగ్రికల్చర్ మీద అయినా ఇండస్ట్రీస్ మీద అయినా ఇన్ని స్కీమ్స్ ఉన్నాయా, ఇంత నడుస్తుందా మన వరల్డ్లో మనకు తెలియదే అని చెప్పి నాకు ఆ పేపర్లు చదువుతున్నప్పుడు నా నాలెడ్జ్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ నాలెడ్జబుల్ షో. అందరూ చూడాలి, అందరూ లైక్ యూనో నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనెక్ట్ అవుతారు డెఫినెట్లీ. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది మెసేజ్ చేస్తారు లైక్ వీఆర్ లవింగ్ యువర్ షో అని చెప్పి. అలా నా షో వస్తుందంటే స్టోరీ తీసి పెట్టేస్తారు నాకు, అరే వచ్చింది చూడాలి. ఇట్స్ గుడ్ షో అండ్ ఇట్ వాజ్ రియలీ హార్డ్. నిజంగా చాలా కష్టమైంది, కానీ అది ఇష్టంతో చేసినా కాబట్టి ఆ కష్టం కూడా చాలా మంచిగా వెళ్ళిపోయింది. ఎలా వస్తుంది రెస్పాన్స్? ఇట్స్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. లైక్ మంచి మెసేజ్లు వస్తున్నాయి. అండ్ ఇండస్ట్రీలో కూడా ఎవరైనా కలిసినప్పుడు కూడా దే టాకింగ్ అబౌట్ దిస్ షో. రీసెంట్లీ ఐ మెట్ వన్ సింగర్ అండ్ హీ టోల్డ్ మీ నేను షో చూస్తున్నాను నవభారతం, వెరీ నాలెడ్జబుల్ షో అని చెప్పి. సో ఐ ఫెల్ట్ గుడ్, లైక్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. అది మార్నింగ్ వచ్చినా కూడా దే ఆర్ వాచింగ్. అండ్ సాటర్డే సండే కాబట్టి దే ఆర్ వాచింగ్ ఇట్. ఐమ్ హ్యాపీ. అండ్ అలాగే ఫాదర్కి ఎలా ఉంది బ్రో? అంటే ఓటీటీ టైంకి లోపలికి వెళ్ళిన టైంకి ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు బయట. డాడ్ ఇప్పుడు కూడా అమ్నేషియా స్టేజ్లో ఉన్నాడు. హీ టోటలీ లైక్ హీ డోంట్ రిమెంబర్ ది నేమ్స్ ఇప్పుడు కూడా. లైక్ నా పేరు ఇప్పటిదాకా కూడా కరెక్ట్గా పలకడు. ఒక్కొక్కసారి బై మిస్టేక్లీ అక్కి అని వస్తుంది, లేకపోతే ఏదేదో పేర్లు పెట్టి పిలుస్తుంటాడు. సో ఇప్పుడు కూడా అదే స్టేజ్లో ఉన్నాడు. అండ్ హీ రికవర్డ్ ఎ లాట్. అంటే ఫిజికలీ హీ రికవర్డ్, మెంటలీ నో. మెంటలీ హీ స్టిల్ లైక్ కిడో, లైక్ పాత ఆయన ఓల్డ్ జనరేషన్కి వెళ్ళిపోయాడు ఆయన. అప్పట్లో ఎలా కిడ్స్ ఉంటారో అలానే బిహేవ్ చేస్తున్నాడు ఇంట్లో. అండ్ మై మామ్ ఇస్ టేకింగ్ కేర్. అండ్ కానీ మీరు చెప్తేనే వింటాడు, మీరు చెప్తేనే టాబ్లెట్స్ వేసుకుంటాడు. ఇప్పుడు అలా లేదు, ఇప్పుడు మారింది కొంచెం. నేను ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయానో అప్పటి నుంచి కొంచెం నేను తగ్గించా ఫోన్. అంటే ఎలా అంటే నేనే చెప్పడం ఎందుకు, మమ్మీ నువ్వు చెప్పాను, మమ్మీ చెప్పడం అండ్ ఆయన వేసుకోవడం. ఎప్పుడైనా వేసుకోకపోతే నాకు కాల్ వస్తుంది కంపల్సరీ. అది చాలా రేర్. ఇప్పుడు ఈ మధ్య అయితే ఎప్పుడు రాలేదు అలా కాల్స్. లైక్ చేశాడంటే రమ్మంటాడు, ఇంటికి వెళ్ళిపోతాం, కాసం కూర్చుంటాడు, తినిపిస్తాడు మా డాడీ. తినాలంటే నేను రాగానే స్పెషల్లీ మా మమ్మీ చెప్తాడు పోయి పెట్టుకుని రాపో అని. అదన్నీ మాటలు బాగా వస్తాయి, కానీ ఇంకా వేరే మాట్లాడడానికి రావు. సిగ్నేచర్ పెట్టడానికి రాదు. ఆర్ యూనో గుర్తుపట్టడం, పాత వాళ్ళని గుర్తుపడతాడు, కొత్త వాళ్ళు. ఇప్పుడు నువ్వు కూడా రేపు వచ్చావు అనుకో, నేను గుర్తుపడతాడు డెఫినెట్లీ, నువ్వు ఆ రోజు వచ్చావు. హీ హ్యాస్ దట్ లిటిల్ బిట్. కొంచెం ఇంకా ఐ థింక్ సో ఇట్ విల్ ఈ ఇయర్లో క్యూర్ అవుతుంది అనుకుంటున్నాను. కానీ ఇంట్లో అట్లా ప్రాబ్లం పెట్టుకుని బయటకి ఎందుకు వచ్చావు బ్రో? అసలు బయటకు వచ్చేసిన తర్వాత ఏంటి నీ స్ట్రగుల్స్ ఏంటి? బయటకి ఎందుకు వచ్చావు అంటే, ఇప్పుడు మన ఇండస్ట్రీ ఎక్కడ ఉంది అనుష్? సిటీ హైదరాబాద్. నేను ఉండేది ఎక్కడ? ఈసీఐ. మరి అక్కడ నుంచి ఇక్కడికి నాకు 1.5 hours అవుతుండే ఎప్పుడు. అండ్ ఎవరు డైరెక్టర్ ఫోన్ చేసినా ఎక్కడ ఉంటారండి అని అడుగుతాడు. ఈసీఎల్ అంటే ఓ మీరు రావడానికి ఒక 2 hours పడుతుందా? అవునండి. ఓకే వద్దులే అండి రాకండి. అలా నాకు చాలా సందర్భాలు అయ్యాయి. అండ్ ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ ఫర్ దట్. దాంట్లో నేను షిఫ్ట్ అయిపోయా. ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి డైలీ పార్టీలు చేసుకోవట్లే నేను, డైలీ కష్టపడుతున్నా. అండ్ పీపుల్ మైట్ థింక్ యూనో అఖిల్ షిఫ్ట్ అయిపోయాడంటే ఇంటి నుంచి దూరము అని. ఐ రియలీ మిస్ మై ఫ్యామిలీ. ఫ్రీగా బయటకు వచ్చేసిన, బట్ ఐఎమ్ పేయింగ్ మై మెంటల్ హెల్త్.
ఐమ్ పేయింగ్ మై మెంటల్ హెల్త్ బిల్స్, లైక్ ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. ఐమ్ జస్ట్ పేయింగ్ ఇట్. ఇంట్లోకించి ఫ్రీగానే బయటకు వచ్చా. ఈ కట్టుకునేదాన్ని ఇక్కడ కట్టుకుంటున్నాం అంతే. అండ్ ఒక్కడిని ఉండడం ఇట్స్ ఇంపాసిబుల్, లైక్ చాలా కష్టం. అబ్రాడ్లోనే ఉండి ఒక్కడిని ఉంటున్నా అంటారు కదా, అరే ఇల్లు ఇక్కడే సైనిక్ పూరి 1.5 hours పడుతుంది వెళ్ళడానికి. నాకు ఇక్కడ నుంచి ఇక్కడికే నాకు ఐ ఫీల్ లోన్లీ, ఐ ఫీల్ లిటిల్ బ్యాడ్, ఐ ఫీల్ సఫకేటింగ్, యాంగ్జైటీ అన్నీ ఉన్నాయి నాకు. సో ఆ గబర్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అండ్ ఐ ఫేస్ విత్ మై సెల్ఫ్. జ్వరం వచ్చిందంటే ఒక్కడిని నేనే టాబ్లెట్ వేసుకుని నేనే నీళ్ళు యూనో బయట ఎంజాయ్ చేస్తున్నట్టు కనబడతాం. కానీ వన్స్ ఐ గో హోమ్, ఐ త్రో మై బ్యాగ్ అని ఇట్లా కూర్చుని ఐ లిటరలీ ఫీల్ లో. వాట్ ఐమ్ ఐ డూయింగ్, వాట్ ఐ డిడ్ టిల్ నౌ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటాను. నవ్వుకుంటా, కాసేపు చూసుకున్న వీడియోస్ అన్నీ చూసుకుని, పాత అన్నీ చూసుకుని, ఓకే ఐ డిడ్ మెనీ థింగ్స్. బాధపడకు, ఏం చేయలేదు, ఏం చేయలేకపోతున్నావు అని చెప్పి, టైం వస్తుంది ప్రతి ఒక్కరికి అని చెప్పి ఐ జస్ట్ వెయిట్ ఫర్ ది టైం, రైట్ టైం. అండ్ ఆ టైం ఐ డోంట్ నో, ఎప్పుడు రేపే ఉండొచ్చు, ఎల్లుండి ఉండొచ్చు, ఏ టైంలోనే ఏ కాల్ అని రావచ్చు. సో ఐమ్ జస్ట్ ఆ హోప్తో అయితే ఎప్పుడు బతుకుతాను నేను. లైక్ హోప్ లేకుండా అయితే ఉండ. ఐ విల్ హ్యావ్ దట్ పాజిటివ్ హోప్ ఫర్ షూర్ లైఫ్లో. మరో బిగ్ బాస్ బయట చూస్తున్నావు అయితే? మరో బిగ్ బాస్ అనేది అది కదా, అంటే రియాలిటీ, వరల్డ్లో ఉన్న రియాలిటీ అన్నీ ఇంట్లోకి తెచ్చేసి ఆ ఇంట్లో క్లోజ్ చేసేసి ఏం జరుగుతుందో చూపిస్తున్నాం, అంటే కెమెరాస్లో చూపిస్తున్నాం. బయట అంతా జరిగేదే అవే జరుగుతున్నాయి. సో మరో బిగ్ బాసే ఆబ్వియస్లీ మన లైఫ్ అంతా. సో ఇట్స్ నథింగ్ లెస్ దెన్ దట్, ఇట్స్ మోర్. ఇంకా స్ట్రెస్ బస్ట్ ఏంటి బ్రో? స్ట్రెస్ బస్ జిమ్. ఓకే. జిమ్ అండ్ ఈజ్ బ్యాడ్మింటన్. ఐ ప్లే అ లాట్ బ్యాడ్మింటన్. అక్కడ అంటే మర్చిపోతా అంతా, జిమ్కి వెళ్తే మర్చిపోతా అంతా. జిమ్ నుంచి అయిపోయింది, ఇంటికి వచ్చానంటే మళ్ళీ స్టార్ట్ అయ్యి థాట్స్ మళ్ళీ వేసుకోవాలి నేను బ్రెయిన్లో. ఐ డోంట్ హ్యావ్ గాడ్ ఫాదర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఆర్ మా మమ్మీ ఏం సెలబ్రిటీ కాదు, మా మమ్మీ ఏం హోస్ట్ కాదు, లేదా మా డాడీ ఏం హోస్ట్ కాదు, టు బి వెరీ ఆనెస్ట్. అంటే సెలబ్రిటీస్ కాదు ఈజీగా మమ్మల్ని ఇట్లా ప్రమోట్ చేయడానికి. హ్యావ్ సీన్ మెనీ పీపుల్ లైక్ దే ఆర్ లక్కీ, యూనో. ఐ వోంట్ సే, నేను వాళ్ళ గురించి బ్యాడ్ చెప్పాను, దే ఆర్ సో లక్కీ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మాకు, లైక్ నాకు లేరే ఇట్లా ఈజీగా పూజ చేసేవాళ్ళు, ఈజీగా బూజ్ చేసేవాళ్ళు, ప్రమోషన్లు తక్కువ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్, వెరీ డిఫికల్ట్. చూసేటోళ్ళకి జనాలకి అది చాలా కష్టంగా. ఎలా అంటే వీళ్ళు ఎందుకు రావట్లేరు బయటికి, వీళ్ళు ఎందుకు చేయట్లేరు షోస్ అని. అరే మాకు అంత సపోర్ట్ లేదబ్బా, మీకు తెలియట్లేదు అది. వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు, వేరే వాళ్ళకి ఈజీగా బయటకు వస్తున్నారంటే వాళ్ళ ముత్తాతలు, మామలో, అత్తలో ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తున్నారు. మాకు లేరు. మా ఇండస్ట్రీ, మా ఫ్యామిలీ ఇండస్ట్రీ నుంచి కాదు, టోటల్లీ డిఫరెంట్ ఫ్యామిలీ. సో ఇండస్ట్రీ అంటేనే తెలియదు మా ఫ్యామిలీకి. ఇప్పుడు మా మమ్మీ ఓ ఇట్లుంటుందా అట్లుంటుందా అని తెలుసుకుంటుంది. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్. అంటే ఒక్కొక్కసారి కొంతమంది, నేను రీసెంట్గా కొన్ని ప్రమోషన్స్ అన్న కొంతమందిని చూస్తున్నా, లైక్ ఐ ఫీల్ లైక్ హౌ లక్కీ యూ పీపుల్ ఆర్. ఏం ప్రమోషన్లు అవుతున్నాయి, ఏం ఆఫర్లు వస్తున్నాయి మీకు. ఐ నో కామెంట్స్ అబౌట్ ఇట్. బట్ ఈవెన్ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత జనానికి ఒక క్లారిటీ వస్తుందేమో. ఒక షో రావాలన్నా, ఒక క్యారెక్టర్ రావాలన్నా, ఒక షోలో సినిమాలో చిన్న క్యారెక్టర్ ఎంత కష్టపడతారు చాలా కష్టం. మేము ఎవ్రీడే ఒక ఇంటర్వ్యూ కదా మాకు, ఎవ్రీడే వీ నీడ్ టు ఛాలెంజ్ విత్ అవర్ సెల్ఫ్. అంటే ఇవాళ ఈ షో అయిపోయిందా, రేపు నెక్స్ట్ ఇంకో జాబ్ కొరకాలి మేము. ఉరికేడిదే ఎప్పుడు ఇంకో ఇది అయిపోయింది, ఈ షో అయిపోతుందో ఇంకోటి మాట్లాడాలి. ఈ గ్యాప్లో జనాలు నెక్స్ట్ ఏంటి ఆ నెక్స్ట్ ఏంటి ఎంత ఇబ్బంది ఉంటుందో మాకు తెలుసు. సో వీ ఫేస్ ఎ లాట్ అండ్ ది స్ట్రగుల్ ఇస్ రియల్. దానికి ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని చెప్పి వి జస్ట్ గో విత్ ఫ్లో, దట్స్ ఇట్. కానీ ఎక్కడ కూడా ఏ పార్టీలో ఇవాళ వరకు ఆఫ్టర్ ఓటీటీ తర్వాత, బిఫోర్ అయినా కొన్ని నటరాజ్ మనుషులు పాపది బర్త్డే పార్టీకి అక్కడక్కడ చూశాను, కానీ ఓటీటీ తర్వాత ఈ 2 yearsలో ఏ ఒక్క పార్టీలో అఖిల్ కనిపించింది లేదు. లాస్ట్ అఖిల్ బర్త్డేకి ఎక్కడో ఒక చోట రెస్టారెంట్లో జస్ట్ ఫుడ్ పార్టీ ఇచ్చేసాడు. లిమిటెడ్ పీపుల్, ఒక 5-6 పిలుచుకున్నాడు, ఇచ్చేసాడు. ఏంటి బ్రో ఎవరితో మాట్లాడకుండా ఏ పార్టీస్ కట్టినావు? చిల్ అవ్వాలంటే ఏం చేస్తావు బ్రో? చిల్ అవ్వాలా? సరదాగా ఏదన్నా చిన్న పార్టీ చేసుకోవాలన్నా, లేదంటే ఏదన్నా బర్త్డే పార్టీ ఆర్ సంథింగ్. గుడికి వెళ్తా బ్రో నేను. గుడికా? ఓకే. చిల్ అవ్వాలంటే కేదార్నాథ్, రిషికేష్, బద్రీనాథ్ ట్రిప్కి వెళ్ళిపోవడమే అంతే. సోలో ట్రిప్స్ ఆర్ బెస్ట్ ట్రిప్స్ బ్రో. ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్, టు బి వెరీ ఆనెస్ట్. నిన్ను నువ్వు హ్యాపీ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లైఫ్. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా, నువ్వు వేరే వాళ్ళని హ్యాపీ చేయగలుగుతావు. నువ్వే హ్యాపీగా లేనప్పుడు వాళ్ళతో ఉండి ఏం ఎంజాయ్ చేస్తావు? ఎంజాయ్ కూడా చేయలేవు, చిల్లు కూడా అవ్వలేవు వాళ్ళతో. నీ మనసు అంతా ఏదో చెప్తుంటుంది, ఏదో చేయాలని చెప్పి వాళ్ళతో ఉంటావు. దట్స్ నాట్ లైఫ్. ఐ ఫీల్ లైక్ నాకు ఏది అనిపిస్తే అదే చేస్తా. ఇట్స్ నాట్ చిల్ అంటే నథింగ్ లైక్ దట్.
సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంత చూసిన తర్వాత వాట్ ఇస్ యువర్ మేజర్ ప్రయారిటీ లైఫ్లో? మేజర్ ప్రయారిటీ కెరియర్. కెరియర్. నథింగ్ ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ డెఫినెట్లీ. ఇప్పుడు నేను నా కెరియర్ మంచిగా ఉంటే నా ఫ్యామిలీ కూడా మంచిగా ఉండగలుగుతుంది. నేను ఏం లేకుండా ఉన్నాను నా ఫ్యామిలీ కూడా ఏం లేకుండా ఉండదు. లైక్ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ థింగ్స్, మై మామ్ ఈస్ డూయింగ్ దేర్ ఓన్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ అట్ ది ఎండ్ నేను ఒక సపోర్ట్ చేయాలంటే కూడా నా కెరియర్ మంచిగా ఉండాలి. నా కెరియర్ లేకపోతే కూడా ఐ ఫీల్ దిస్ వెరీ స్ట్రాంగ్లీ. ఇవాళ అఖిల్ సార్థక్కి పేరు లేదు అంటే, ఫేమ్ లేదు, పేరు లేదు, ఈ మనిషి ఎవరో తెలియదు అంటే కూడా నా దగ్గర రారు. ఇప్పుడు నా దగ్గరికి జనాలు వస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఫేమ్. ది హార్డ్ వర్క్ వాట్ ఐ డెడ్ ఈజ్ నోన్, అంతే. లేకపోతే ఎవరిని దగ్గర రారు. ఈ రోజు నువ్వు ధనుష్ నువ్వు కూర్చుని ఉన్నావు, నీ దగ్గరికి ఇంటర్వ్యూకి నేను వచ్చినానంటే యు ఆర్ ధనుష్, దట్స్ ద థింగ్ ఐ కేమ్ టు యూ. దట్స్ హ్యూమన్ సైకాలజీ. సో సమ్వేర్ ఐ ఫీల్ లైక్ కెరియర్ లేకపోతే ఏం లేదు అంటే ఏం లేదు. కెరియర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ దెన్ దిస్ బుల్షిట్ లవ్, ఫ్రెండ్షిప్, ఎవ్రీథింగ్. కెరియర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ టాటూస్ ఏంటి బ్రో? చూడలేదు, చూడలే. ఫస్ట్ టైం నిన్ను కలిసే 2 years అవుతుంది. నేను అప్పుడే వేయించుకున్నా. దిస్ ఇస్ లైక్ మా డాడీ ఎప్పుడైతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో మా డాడీకి, ఐ వాజ్ సో మచ్ అయిపోయాను. ఐ వాజ్ నాట్ షోయింగ్ టు ద ఫ్యామిలీ ఎనీథింగ్. ఆ టైంలో నేను ఇది మా డాడీ హాస్పిటల్లో ఉన్నాడు, డిశ్చార్జ్ అయ్యాడు. అయిన తర్వాత నేను వెళ్ళి టాటూ వేసుకున్నాను. మా డాడీ ఇంట్లో ఉన్నాడు. మొత్తం ఇదంతా పెయిన్, ఐ వాంట్ టు టేక్ ది పెయిన్. సో ఈ విధానంలో పెయిన్ నా మనసులో ఉన్న పెయిన్ ఎట్లా బయట పెట్టాలి నాకు అర్థం కాలేదు. సో ఐ టుక్ టాటూ అండ్ దిస్ ఇస్ యూనివర్స్. ఓకే. సో దిస్ ఇస్ కంపాస్ విచ్ షోస్ యూ ది డైరెక్షన్ ఆఫ్ లైఫ్, ఫ్లవర్స్ విచ్ షోస్ యూ హౌ బ్యూటిఫుల్ యూ ఆర్, అండ్ ఇదంతా యూనివర్స్. సో మనం బతికేదంతా యూనివర్స్ ఉంది కాబట్టి. ఇక్కడ ఇంకోటి ఇది తాండవ, ఇదేమో పార్థ సార్థకి. ఓకే. బెస్టియా? ఇది ఒక చండాలమైన స్టోరీ బ్రో, వద్దు. మా ఫ్రెండ్స్ ఇట్లానే దోకా కొట్టారు. నేను వేసుకుంటా టాటూ అని చెప్పి ఫస్ట్ నాకు వేయించారు టాటూ. ఒబ్బడే వేసుకోలేదు, అందరు పారిపోయారు. ఇలానే ఉంటారు ఫ్రెండ్స్ అంటే. బెస్టీస్ అనా? బెస్టీస్. అయితే నలుగురు మేము కూడా వేసుకుంటాం అన్నారు. అందరం బ్యాండ్లు వేసుకుందాం అనుకున్నాం, ఎవ్వరు వేసుకోలేదు. లాస్ట్కి నేను ఒక్కడిని వేసుకున్నాను. భలే. అందుకనే ఫ్రెండ్స్ అంటేనే ఇప్పుడు దన్నామరా నాయన, మీకు వచ్చే జన్మ చూసుకుందాం. సో నెక్స్ట్ ఏం బ్రో ప్రాజెక్ట్స్? I'm gonna do రియాలిటీ షో. ఏదో పెద్ద రియాలిటీ షోతో వస్తున్నావు త్వరలో అని చెప్పి నీకు నిజంగా చెప్తా. ఐ డోంట్ నో బట్ ఐఎమ్ విషింగ్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఇట్స్ ఆన్ ప్రాసెస్. సో అది ఏదైనా మళ్ళీ బిగ్ బాస్ షోనా, ఏదైనా హిందీ, తమిళ్, మరాఠీ అట్లా హిందీ బిగ్ బాస్ అవన్నీ కాదు కానీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఐమ్ వెయిటింగ్ ఫర్. అండ్ చాలా షోస్ ఉన్నాయి లైక్ చేయడానికి. సో జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా మోటివేషన్ అనిపించింది. ఫస్ట్ టైం మనం ఆల్రెడీ 2-3 ఇంటర్వ్యూస్ చేసాము, మరి 2 years తర్వాత గ్యాప్ వచ్చి కలవడం వల్ల ఈ 2 yearsలో నీ లైఫ్లో ఎన్ని చేంజ్ అని నాకే అర్థం కావట్లేదు. నాకేదో ఒక మోటివేషనల్ స్పీకర్ నా ముందు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా, అదే ఫీలింగ్ వచ్చింది నాకు. ఈవెన్ ఆడియన్స్ కూడా ఈ పాయింట్స్ అని చాలా మైండ్లోకి వెళ్ళి కొంచెమైనా చేంజ్ వస్తుందేమో జనాల్లోకి, ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. సో ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అద్భుతంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి మా ఐడెంటిటీ గురించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. డెఫినెట్గా టైం కోసం ఈవెన్ నిన్న చెప్పినప్పుడు నేను కూడా ఫిక్స్ అయ్యా, టైం అనేది ఖచ్చితంగా ఒక రోజు జనాలు అందరికీ వస్తుంది, ఆ టైం కోసం వెయిట్ చేయాలి. ఆ టైం మీ లైఫ్లో త్వరగా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ లైఫ్లో ఇప్పటివరకు సక్సెస్లో ఉన్నవాళ్ళు, ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీ ఫాలోవర్స్. అఖిల్ అనే ఆ పేజ్కి ఉన్న 800K 900K ఫాలోవర్స్ మాత్రం ఏ రోజు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరి గురించి ఏం చెప్తావు బ్రో? బ్రో స్టిల్ ఈ మధ్య రీసెంట్లీ కూడా కొత్త ఫ్యాన్ పేజెస్ ఓపెన్ అయినాయి బ్రో. దే హ్యావ్ సెండ్ మీ రిక్వెస్ట్ అండ్ నా ఫ్యాన్ పేజ్ ఓపెన్ అయిందంటే నేను ఫాలో బ్యాక్ కొట్టేస్తా. బికాస్ వాళ్ళు నా కోసం అంత టైం తీసినప్పుడు నేను రిటర్న్లు ఇచ్చేది అది ఒకటే. సో వాళ్ళకి నేను ఫాలో బ్యాక్ కొట్టేస్తాను వెంటనే. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3.5 years అయిన తర్వాత కూడా లైక్ ది క్రేజ్ ఆర్ ది పబ్లిక్, నేను ఏమైనా షో చేస్తే దాన్ని మనస్ఫూర్తిగా లవ్ చేసి దాన్ని యూనో సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే, టు బీ వెరీ ఆనెస్ట్. అంటే నా ఫ్యాన్స్ సమ్వేర్ ఐ ట్రీట్ దెమ్ లైక్ మై ఫ్యామిలీ మోర్ దెన్ ఫ్యాన్స్. I interact with them or whatever it is, and I'm really lucky to have them. Genuine, very genuine since 2020.
2024 వచ్చింది ఇప్పుడు, అండ్ దే సో జెన్యూన్, అలానే ఉన్నారు. అండ్ ఐ విల్ నెవర్ మేక్ దెమ్ డౌన్, అండ్ డెఫినెట్లీ ఐమ్ గోనా వర్క్ రియలీ హార్డ్. అండ్ అఖిల్ ఏంటో ఇంకా ముందు ముందు తెలుస్తుంది. ఎస్ ఎస్ వీఆర్ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.